కొంతమంది పాస్టర్ల వల్ల నేటి సమాజంలో క్రైస్తవ్యం చాలా దారుణాతి దారుణంగా చాలా చులకన అయిపోయి అంటే చాలా ఈజీగా దారుణంగా మాట్లాడేస్తున్నారు. ఈ పెద్ద పెద్ద పాస్టర్‌లుగా ఉన్నటువంటి టచ్ అంటున్నారు, ఉష్ అంటున్నారు, బుష్ అంటున్నారు. ఇలా మాట్లాడడం ద్వారా, ఇలా చేయడం ద్వారా టీచరే లేకుండా బైబిల్ చదివానయ్యా. బయట వాళ్ళలో ఇప్పటికే క్రైస్తవం పట్ల ఒక ఇంత ద్వేషము, వ్యతిరేక భావజాలం ఉంది. దానికి వీళ్ళు పాస్టర్లందరూ చేసేది వ్యాపారం, మీరు ఒక్కళ్ళే నీతిమంతులు అనుకుంటున్నారా? నేను ఒక్కనే నీతిమంతుడని చెప్పట్లేదు. తోటి పాస్టర్లను మీరు పోరంబోగులను ఎలా సంబోధిస్తున్నారు? అరే టచ్ అంటే ఎందుకు కొడుతున్నారా ఇక్కడ? టచ్ అంటే రోగాలు పోవడం ఏంటి? టచ్ అంటే ఎయిడ్స్ పోవడం ఏంట్రా అని. గురప్ప పాస్టర్ గారి యొక్క సాక్ష్యం నిజమైనది. గత 2015లోనే పలానా ఆ ఏరియాలో మేము విన్నాం, పలానా ఆ ఏరియాలో మేము విన్నాం, మీరు తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పి మీ క్రైస్తవులో మీకు నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారు. ఆయన 40 సంవత్సరాల నుంచి సేవ చేయట్లేదు. 40 సంవత్సరాల నుంచి క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నాడు. ఉంది కదా మనకి పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అని 40 సంవత్సరాలుగా అదే విషయం చెప్పుకుంటూ వచ్చి ఎవరిని ఉద్ధరించాడు, ఏం ఉద్ధరించాడు, క్రైస్తవానికి వచ్చినటువంటి మేలు ఏంటి? మేలు రాకపోగా ఈ రోజు బయట వ్యక్తులు క్రైస్తవాన్ని దూషించడానికి దీన్ని వెట్టకారంగా కోయారే కోయా అంటూ పాట వస్తే చిన్న పిల్లలు కూడా వెట్టకారం చేసి వీధుల్లో పాడుకుంటూ ఉంటే నూనె వాటిని నమ్మి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి స్వస్థత అని చెప్పి. అదే వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు. నూనె బాటిల్ ఆ వ్యక్తి పూసుకోకూడదా? 1,00,000 మంది చేత ప్రార్థన చేయించిన ప్రార్థన బాటిల్ నమ్మి అని పేరు పెట్టి 500కి 600కి అమ్ముకుంటే ఇక్కడేమో, కానీ ఈ వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. పాస్టర్స్ చాలా మంది సంఘాల్లో, చర్చెస్ లో స్త్రీలను అక్రమంగా వారితో లోపర్చుకొని చేయకూడని పనులు చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు మాట్లాడినటువంటి దీనికి మీ దృష్టిలో ఏ సేవకుడు కూడా మంచివాడు కాడా? మీ ద్వారా మాత్రమే దేవుని రాజ్యం కట్టబడుతుందా? ప్రతి సేవకుని ట్రోల్ చేయడం నీ బిజినెస్ అనుకుంటా. భానుమూర్తి గారు, మీకు సరిగ్గా అవగాహన లేదు క్రైస్తవం పట్ల. నేను చెబుతాను వినండి. మీ వాస్తవాలు మాట్లాడితే అవగాహన లేదంటారా? మీరు ఇంతకు ముందు హిందువే కదా? అవును. ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వచ్చి పాస్టర్ గా ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తాం. అసలు ఎలా హిందూ నుంచి క్రైస్తవ మతంలోకి మారటానికి అసలు ఏదో ఒక చిన్న బలంగా మనసుకి బాధ అనిపించో, లేకపోతే ఏదో జరుగుంటేనే కదా క్రైస్తవం రావడం? అట్లా ఎట్లా వచ్చారు మీరు పాస్టర్ గా? ఇక నేను కూర్చున్నానంటే ఓన్లీ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఏసన్ కానీ, లేకపోతే ఇక అరటి పనులు తినేటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే టచ్ ఊసి కూర్చొని వీళ్ళందరినీ కానీ ఎండగట్టుతూనే వచ్చాను ఇంత దూరం. నేను హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. అంటే ఇప్పుడు సొసైటీలో అంటే 3 కులాలు ఏవైతే ఉన్నాయో, అంటే 3 మతాలు, క్రైస్తవానికి కావచ్చు, లేకపోతే హిందూ మతం అవ్వచ్చు, ముస్లిం మతానికి. ఇప్పుడు ఈ ముస్లిం మతం, క్రైస్తవ మతం, హిందూ మతాలకు సంబంధించినటువంటి కొంతమంది, అంటే క్రైస్తవానికి సంబంధించినటువంటి కొంతమంది పాస్టర్లు, హిందూ మతానికి సంబంధించి కొంతమంది బాబాలు, లేదా ముస్లిం మతానికి సంబంధించి కొంతమంది ముతావల్లిలు, వీళ్ళతో ఇప్పుడు బాగా ఇంటర్వ్యూలు తీసుకోవటం, అసలు వారు సొసైటీకి ఎలా పనికొస్తారు, సొసైటీకి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి, వాళ్ళ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ప్రజలు వారి పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానిపై ఇప్పుడు బాగా ట్రెండింగ్ అంతా వీళ్ళతోనే ఎక్కువ. ఏ మీడియా ఛానల్ చూసినా కూడా వీళ్ళతోనే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలోనే మా శశి టీవీలో పాస్టర్ జాన్ పాల్ గారు, బాగా ట్రెండింగ్ లో ఉన్న పాస్టర్, ఆయనతో ఈరోజు నేను కూడా మా సైడ్ నుంచి కొన్ని ప్రశ్నలు అడిగి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సార్ నమస్తే అండి. నమస్తే భానుమూర్తి గారు, ఎలా ఉన్నారు సార్? దేవుని దయ వల్ల బాగున్నాను. అంటే నెగిటివ్ షేడ్ లో నుంచి మీకు ఫేమ్ ఎక్కువ వచ్చింది, ఒప్పుకుంటారా? నెగిటివ్ షేడ్ అంటే నెగిటివ్ షేడ్ అంటే మీ తోటి పాస్టర్లని క్రిటిసైజ్ చేయటం, కొన్ని విషయాల మీద స్పందించటం, మీరు కూడా కొన్ని భాష కూడా మాట్లాడటం వల్ల ప్రజల్లోకి ఎక్కువగా బలంగా వెళ్ళారని నేను అంటాను. అంటే ఇప్పుడు అందులో సగం నిజం ఉంది, మీరు మాట్లాడిన సగం నిజం ఉంది. ఏ ఫీల్డ్ లో అయినా సరే నెగిటివ్ యాంగిల్ లోనే త్వరగా ప్రజలకు రీచ్ అవుతారన్నది నిజం, ఒప్పుకోవాల్సిన నిజం.
అయితే మీరు నెగిటివ్ యాంగిల్లో ప్రజల్లోకి వెళ్ళారు అనే కంటే కూడా ఉమ్, ఈ ఎవరైతే పెద్ద పెద్ద పాస్టర్గా పిలువబడుతున్నారో వీళ్ళు చేస్తున్నటువంటి విషయాలని బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి అని వెలుగులోకి తీసుకొని రావడం ద్వారా అలా ఎక్కువ మంది గుర్తింపులోకి వచ్చాను అన్నది మాత్రం ఒప్పుకుంటాను. ఎందుకంటే ప్రజలకు వెళ్ళాలని నెగిటివ్ షేడ్ నేను తీసుకోలేదు. ఉమ్, ప్రజలు ఎక్కడ మోసపోతున్నారో, ఉమ్, క్రైస్తవం ఎక్కడ మోసపోతుందో వాళ్ళకి ఆ విషయాలు చెప్పడం ద్వారా అలా ఎక్కువ మంది గుర్తింపులోకి వచ్చాను. ఉమ్, వాళ్ళ చేత గుర్తించబడాలని నేను నెగిటివ్ షేడ్ తీసుకోలేదు. ఒక బాధ్యతతోటి, భారంతోటి నాకు బైబిల్లో ఉన్నటువంటి అవగాహనని అనేకులు కల్పించడం ద్వారా క్రైస్తవ భావజాలాన్ని కాపాడాలి అనేటువంటి ఆ ఆశతోటి, ఆ దప్పికతోటి నేను ప్రారంభించాను. అయితే మీరు అన్నట్టుగా ఎక్కువ శాతం మంది ఎలా అనుకుంటున్నారు అంటే నెగిటివ్ యాంగిల్లోనే విమర్శించడం ద్వారా ఎక్కువ మందికి తెలిసాడు ఈ వ్యక్తి అనేటట్టుగా అనుకున్నాను. ఉమ్. కాదు, అలా తెలియాలని నేను నెగిటివ్ షేడ్ తీసుకోలేదు, కానీ అది నెగిటివ్ షేడ్లోనే కనబడుతుంది. ఉమ్. కొంతమంది పాస్టర్ల వల్ల నేటి సమాజంలో క్రైస్తవ్యం చాలా దారుణాతి దారుణంగా చాలా చులకన అయిపోయి, అంటే చాలా ఈజీగా దారుణంగా మాట్లాడేస్తున్నారు. అవును, దానికి మీరేమంటారు? 100% నిజం. ఉమ్. కొంతమంది పాస్టర్లు గారు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అలా? ఎక్కువ శాతం మంది పాస్టర్ల వల్ల ఉమ్, ఎక్కువ శాతం మంది పాస్టర్ల వల్ల క్రైస్తవ్యం పట్ల ఒక వ్యతిరేక ధోరణి సమాజంలో పెరిగిపోతుంది. ఉమ్, నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి. కోస్తా సైడ్ చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి కదా. అక్కడ వెళ్ళినప్పుడు ఆ చేపల చెరువుని చూపించడానికి నన్ను తీసుకుని వెళ్ళారు. ఆ ఒడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక్కో చేప మినిమం అంటే 1/2 కేజీ ఉంటుంది, 1/2 కేజీ పైన ఉంటుంది. అలాంటి చేపలు ఎక్కువ శాతం కొన్ని వేలల్లో చనిపోయి పైన తేలుతున్నాయి. నేను అడిగాను, ఎందుకని ఈ చేపలను మీరు ఇలా చంపారు? ఇది చేపల చెరువు కదా, 1/2 కేజీ పైగా ఉన్నటువంటి చేపలు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే మేమేం మందు కొట్టి చంపామయ్య గారు అన్నారు. అడిగాను, ఎందుకని? అవి చేపలే కదా, పనికి వస్తాయి, తినొచ్చు కదా అంటే ఇవి తినొచ్చు, కాకపోతే మనం వేసినటువంటి బ్రీడ్ ఏదైతే ఉందో అది విలువ కలిగినటువంటి బ్రీడ్. ఇదేంటంటే తక్కువ ధర ఉండేటువంటి బ్రీడ్. అయితే చంపినటువంటి చేపలు ఉన్నాయి సార్, ఇవేం చేస్తాయంటే వాటికి వేసిన ఫీడింగ్ ని ఇవి తిని బ్రతుకుతాయంట. కాబట్టి వీటిని చంపితేనే వాటికి ఫీడింగ్ అందుతుంది, అలా మనకు లాభం వస్తుంది. లేకపోతే మనం వేసినటువంటి ధర ఖరీదైనటువంటి చేప చనిపోయి ఇది బ్రతికి మనకు తక్కువ ధర వస్తుంది అని ఈ చేపలను చంపారు. నేనేం చెప్తున్నాను అంటే ఫీడింగ్ లేకపోతే మనం అనుకున్నటువంటి చేప బ్రతకదు కదా. అలాగే ఈరోజు ఎవరైతే పెద్ద పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతున్నారో, అందరు కాదు ఎక్కువ శాతం మంది పెద్ద పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతున్నారో, వీళ్ళు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న వారికి ఫీడింగ్ లాగా మారిపోయారు. ఈ పెద్ద పెద్ద పాస్టర్లుగా ఉన్నటువంటి టచ్ అంటున్నారు, ఉష్ అంటున్నారు, బుష్ అంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. ఇలా చేయడం ద్వారా బయట వాళ్ళలో ఇప్పటికే క్రైస్తవం పట్ల ఒక ఇంత ద్వేషము, వ్యతిరేక భావజాలం ఉంది. దానికి వీళ్ళు ఫీడింగ్ అవుతున్నారు. కాబట్టి ఈ ఫీడింగ్ ఆపాలి, వీళ్ళని ప్రశ్నించడం ద్వారా. అంటే పాస్టర్లందరూ చేసేది వ్యాపారం, మీరు ఒక్కడే నీతిమంతులు అనుకుంటున్నారా? నేను ఒక్కనే నీతిమంతులని చెప్పట్లేదు. మీలో ఎటువంటి బైబిల్ ప్రమాణం నాలో అరికాల మొదలుకు నన్నెత్తి వరకు బోల్డ్ అనే లోపాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా బోల్డ్ అని లోపాలు ఉన్నాయి. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. నేను నీతిమంతుని కాదు, మంచోడిని కాదు. అయితే బైబుల్ని చూపించి, బైబుల్ కొలబద్ద, బైబుల్ ప్రమాణం. ఇప్పుడు నా ఎత్తు ఎంత ఉంది అంటే మీతో కాదు నేను కొలుచుకోవాల్సింది. గోడకు ఒక స్కేల్ ఉంటే, కొలబద్ద ఉంటే దాని పక్కన నిలబడితే నా ఎత్తు ఎంతో తెలుస్తుంది. అలాగే నేను మంచోన్నా చెడ్డోన్నా అనే దాన్ని బట్టి కాదు నేను వారందరినీ వేలెత్తి చూపెడుతూ ఉన్నది. బైబుల్లో ఇలా వ్రాయబడింది. ఈ వచనాన్ని, ఈ సందర్భాన్ని మీరెందుకని మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అని బైబుల్ని ఎత్తి చూపెడుతూ వారిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరు మంచోళ్ళ అంటే నేను మంచోన్నా చెడ్డోన్నా ప్రశ్న కాదు. ఇక్కడ బైబుల్లో ఒక ప్రశ్న లేవదీశాను. దానికి నేను ఎందుకన్నానంటే పాస్టర్ గారు ఆ మాట, మీరు మంచోళ్ళ లేకపోతే ఎట్లా అని, మీరు ఒకవైపు ఒక వేలుని ఎదుటి పాస్టర్ల వైపు చూపిస్తున్నారు. మరి 4 వేళ్లు మీ వైపు ఉన్నాయి కదా. అవును, మరి మీ తప్పులను కూడా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా మీరేదో నీతిమంతుల్లాగా, మీలో ఎటువంటి తప్పు లేనట్టు, మీ నోటిలో నుంచి వచ్చే మాటలు పవిత్రమైనవి లాగా, అంటే మీరు ఒక్కళ్ళే నీతిమంతుల్లాగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? అంటే ఆ మాట ఎందుకన్నానంటే, మీరు ఒక పాస్టర్ అయి ఉండి కామన్ మ్యాన్స్ లేకపోతే మిగతా క్రైస్తవులు అంటే ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు కొంతమంది అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు సరే ఓకే, మీరు ఒక సేవకులు అయి ఉండి ఎటువంటి అంటే మీలో కూడా అంటే గర్వం లేకుండా తగ్గింపు స్వభావంతో మీరు ఉండాలి.
అటువంటిది తోటి పాస్టర్లను మీరు పోరంబోకులను ఎలా సంబోధిస్తున్నారు? పోరంబోకు అంటే అర్థం ఏంటి ఇంతకి? మీరు చెప్పండి, నాకు తెలియదు సార్. నాకు నాకు తెలిసినా నేను చెప్పను, నాకు తెలియదు అని నేను ఒప్పుకుంటున్నాను. పోరంబోకు అంటే అర్థం ఏంటి? పోరంబోకు అంటే బూతు మాట అనేది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా సరే పోరంబోకు అంటే అదొక బూతు మాట లాగా చూస్తారు. అది బూత్ అని నేను అనుకోవట్లేదు కదా, పరుష పదజాలం అని అయితే చెప్పగలను. మరి అది వాడొచ్చా మీరు? వాడొచ్చు. ఎట్లా? ఎందుకు వాడుతా నేను దానికి చెబుతున్నాను. ఒక సందర్భాన్ని చదివి నేను దాన్ని వివరిస్తాను. చెప్పండి. తిమోతి పత్రిక అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినేయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. ఇక్కడ సత్యానికి చెవినేయకుండా కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలం వస్తుంది. కాబట్టి వాక్యాన్ని ప్రకటించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అనేటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు. అంటే సత్యం నుంచి అసత్యానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు వాక్యాన్ని బట్టి ఖండించమని, గద్దించమని, బుద్ధి చెప్పమని చెప్పడం జరిగింది. ఆ ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పే అందులో భాగంగా కొన్ని సందర్భాల్లో పరుషమైన పదజాలాలు వాడాల్సిన పరిస్థితి. పరుషమైన పదజాలం బూతులు కాదు, పరుషమైన పదజాలను వాడాల్సిన పరిస్థితి. ప్రభువైన యేసుక్రీస్తు హేరోదును గురించి, హేరోదు అనే ఆ నక్కతో ఇలా చెప్పండి అని అంటాడు. శాస్త్రులు పరిశీలన గురించి, అయ్యో అందులైన మార్గదర్శకులారా, వేషధారులారా అని యేసుప్రభు. మీరు సున్నం కొట్టిన సమాధులు అని మాట్లాడతాడు యేసుప్రభు. ఇదేంటంటే పరుషమైన పదజాలం. పరుషమైన పదజాలం అంటే ఆ మాట పోరంబోకు అనే మాట తప్ప నుంచి ఇంకేం లేదంటారు. చెప్తాను. మా ప్రాంతంలో మేము ఒక వ్యక్తి ఏదైతే చేయవలసిన పని కాకుండా ఇంకో పని చేస్తుంటాడో వాడిని పోరంబోకు అని సంబోధించడం, పోకిరి అని, పోరంబోకు అని, లేదా పనికి మాలినోడని, ఇలాంటి మాటలతో అలాంటి నేపథ్యంలో నేను పెరిగాను. కాబట్టి నేనేమి బూతులు కాదు, అది మాకది మేము పరుషంగా ఒక వ్యక్తిని గట్టిగా మాట్లాడేటప్పుడు ఉపయోగించేటప్పుడు పదజాలం. మరి పోరంబోకు అన్నది బూత్ ఏమో నాకైతే నిజంగా తెలియదు. బూత్ అంటే కనుక నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. లేదు, నేను పెరిగినటువంటి నేపథ్యంలో ఈ పదాలు పోరంబోకు అని, పనికిమాలినని, పోకిరి అని, ఆవారా అని, ఇలాంటివి ఏంటంటే ఒక వ్యక్తిని గట్టిగా హెచ్చరించడం. మీరు సేవలోకి వచ్చి ఎంతకాలం అవుతుందండి? నేను 2016లో వచ్చాను. 2016 అంటే సుమారు ఇప్పుడు ఇంత 9 ఏళ్ళు అవుతుందా? అవును. మీరు పోరంబోకును సంబోధించినటువంటి మీసాల గురప్ప పాస్టర్ గారు అవును దాదాపుగా 40 ఏళ్ల నుంచి ఉన్నారు. అంటే ఆయన సేవ స్టార్ట్ చేసినప్పటికి మీరు ఇంకా లోకానుసారంగా తిరుగుతున్నారు. ఐ థింక్ అంటే మీరు ఆల్కహాల్ తాగుతా ఇట్లా లోకానుసారంగా ఉన్నారు. మీరు వచ్చి కూడా 9 ఏళ్లే కదా. మరి ఆయన 40 ఏళ్ల నుంచి మీరు నమ్మినటువంటి మీ దేవుణ్ణి ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా. మరి ఆయన చెప్పేది అంత దుర్బోధ, ఆయన పోరంబోకు, లేకపోతే ఆయన మోసగాడని ఎట్లా అంటారు మీరు? ఎన్నో సభల్లో మీరు ఎన్ని సభలు మీటింగ్ లోకి వెళ్ళి ఉంటారు, ఎన్ని మీటింగ్లకు వెళ్ళి ఉంటారు, ఎక్కడెక్కడ ఎన్ని సభల్లో వెళ్ళి ఉంటారు. మరి ఆయన ఈ 40 ఏళ్లలో అదే పనిగా పెట్టుకుని ఆయన నమ్మినటువంటి ఆ జీజస్ ని, ఆ బైబిల్ ని ప్రచారం చేస్తే ఎన్నో వందల మీటింగ్స్ లో ఆయన సాక్ష్యం చెప్పుకుని ఉంటారు కదా. మీరు పోరంబోకు అని ఏదైతే మాట్లాడారో ఆ వీడియోలో మీ కామెంట్స్ చూసారో లేదో, చాలా మంది మీ క్రైస్తవులే గురప్ప పాస్టర్ గారి యొక్క సాక్ష్యం నిజమైనది, గత 2015లోనే పలానా ఆ ఏరియాలో మేము విన్నాం, పలానా ఆ ఏరియాలో మేము విన్నాం, మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి మీ క్రైస్తవులో మీకు నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం? భానుమూర్తి గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నలో మంచి జోక్ ఒకటి ఉంది. అదేంటంటే మీసాల గుర్రప్ప గారు 40 సంవత్సరాలు సేవ చేస్తున్నారు అని. అది జోకు. ఆయన 40 సంవత్సరాల నుంచి సేవ చేయట్లేదు. 40 సంవత్సరాల నుంచి క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నాడు, భ్రష్టు పూర్తిగా వినండి. 40 సంవత్సరాల నుంచి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించాడు. అయితే అప్పట్లో సోషల్ మీడియా లేని కారణం చేత, ఒక విషయం అన్నది ఎక్కువ మందికి చేరని కారణం చేత అది ఎవరికి కనబడలే. అయితే ఈ మధ్య సోషల్ మీడియా ఊపందుకుంది కాబట్టి క్రైస్తవాన్ని టార్గెట్ చేసే వ్యక్తులు ఎక్కువయ్యారు. కాబట్టి క్రైస్తవం పేరుతో కనబడుతున్న ప్రతి లొసుగుని వెలుగులోకి తీసుకొచ్చి తద్వారా క్రైస్తవాన్ని దాడి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పనికి మాలిన సాక్ష్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నా కంట్లో పడింది. అది 40 సంవత్సరాల నుంచి ఇదే చెత్తవాగుడు వాగుతున్నాడు అంటే అది నిజమని కాదు. అది 40 సంవత్సరాలు గాని, 400 సంవత్సరాలు గాని, 4000 సంవత్సరాలు గాని అబద్ధమే. ఆ వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యం కదా, అది
కేవలం మోసపూరితమైనటువంటిది. అప్పుడు మీరు ప్రార్థన చేయండి. వినండి, మీ వినండి. దేవుడే చెప్పాడు కదా, చెబుతున్నా కదా, ప్రార్థన చేయండి. మీరు దూషించడం ఎందుకు? నా సమాధానం పూర్తిగా రాలేదు. మీరు ప్రశ్న అడిగారు, నేను పూర్తి సమాధానం చెప్పాలి. ఉమ్. మీసాల గుర్రప్ప అనేటువంటి వ్యక్తి, అది సాక్ష్యం కాదు, కల్పిత కథను ఒకటి సృష్టించుకొని ఉమ్. తనకు తాను ఎలివేషన్స్ ఇచ్చుకొని ఉమ్. దేవుడు తననేదో ఒక కారణ జన్ముల్లాగా పుట్టించాడు, ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి ఒక భ్రమపరుస్తూ సమాజాన్ని అంత కల్పితమే. అలా ఆయన చెప్పింది అంతా ఎవ్రీథింగ్ ప్రతిదీ కల్పితం. చివరికి ఆయన కోయ జాతి వ్యక్తి అన్నది కూడా కల్పితమే. కోయ జాతి కాదు ఆయన, ఆయన పాములు పట్టేటువంటి వ్యక్తి. పాములు పట్టేటువంటి వ్యక్తిని ఉమ్. ఆ కోయ జాతికి సంబంధించిన వ్యక్తి వచ్చి డిక్లరేషన్ ఇచ్చాడు. ఉమ్. ఆయన కోయ జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, పాములు పట్టేటువంటి వ్యక్తి. ఒక కల్పిత కథను సృష్టించుకొని ఒక మనిషి చెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడా? అసలు ఆయన గురించి పూర్తిగా మీకేం తెలుసు? ఆగండి, మీరు మాట్లాడుతున్నారు కదా, ఆగండి. 30 సంవత్సరాల ఒక వ్యక్తి స్నానం చేయకుండా చెట్ల మీద తిరుగుతూ ఉండే అవకాశం ఉందా? 5 రకాల పాము విషయాలని ప్రతిరోజు తాగుతూ ఒక వ్యక్తి బ్రతకగలిగే అవకాశం ఉందా? కాబట్టి ఏంటంటే సింపుల్ చెప్పాలి అంటే, ఇలా గోర్లతో రక్కినప్పుడు వాళ్ళకి విషం ఎక్కే అవకాశం ఉందా? సింపుల్ గా చెప్పాలి అంటే, కల్పిత కథను సృష్టించుకొని 40 సంవత్సరాలుగా క్రైస్తవుల్ని మోసం చేస్తూ వచ్చాడు. ఆయా సభల్లో తాను సాక్ష్యం చెప్తున్నటువంటి కారణంతో తాను అలా ఇంతవరకు సాగుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి, ప్రతిదీ వెలుగులోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు అది బయటకు వచ్చింది. నేను ముందే చెప్పాను, ఏమని చెప్పాను అంటే, నా అనుభవాన్ని బట్టి కాదు నేను వీళ్ళందరూ వేలి చూపెడుతున్నది, బైబుల్ ఇచ్చినటువంటి ప్రమాణంతో, బైబుల్ లేఖన అధికారంతో ఈ వ్యక్తులందరినీ ప్రశ్నిస్తున్నాను నేను. ఇలాంటి సాక్ష్యం బైబుల్లో లేదు. ఇలాంటి సాక్ష్యం బైబుల్ లేదు. ఇది సైన్స్ కి నిలవబడదు, ఇది తార్కికానికి నిలవబడదు, ఇది ఎలాంటి రీజన్ కి నిలవబడదు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఇది ఫేక్ అని తెలుస్తుంది. ఇలాంటి దాన్ని ఎందుకు చెప్పి క్రైస్తవులకి అవమానం తీసుకొని వస్తున్నావు? మీరు అన్నారు కదా, నా వీడియో కింద కామెంట్ లో చాలా మంది మేము 40 సంవత్సరాలుగా వింటున్నాం అంటే, 400 సంవత్సరాలుగా విన్ను తప్పేంటి? 400 సంవత్సరాలుగా విన్నా సరే అబద్ధమే. నాకు మొత్తం ఇదిగోండి, 1000 కామెంట్ మీరు మాట్లాడినటువంటి దీనికి మీ దృష్టిలో ఏ సేవకుడు కూడా మంచివాడు కాడా? మీ ద్వారా మాత్రమే దేవుని రాజ్యం కట్టబడుతుందా? ప్రతి సేవకుని ట్రోల్ చేయడం నీ బిజినెస్ అనుకుంటా. ఇప్పుడు నేను దానికి ప్రారంభం చెప్పాను భానుమూర్తి గారు. ప్రమాణం, లేఖనం, బైబుల్, ప్రవక్తలు గాని, అపోస్తులు గాని, ప్రభువైన యేసుక్రీస్తు వారు గాని, బైబుల్లో గాని అలాంటి మోడల్ ఉండాలి. క్రైస్తవ దాన్ని ఫాలో అవ్వాలంటే 100 కామెంట్లు వస్తాయి వ్యతిరేకంగా. ఆ కామెంట్ కదా ప్రమాణం. నేను మాట్లాడుతున్న మాట బైబుల్ వ్యతిరేకంగా ఉందని ఎవరి దగ్గరైనా చెప్పించండి, లేదా మీ స్థానంలో మీసాల గురపను పెట్టి మీరు ఇక్కడ కూర్చొని మమ్మల్ని ఇద్దరు ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు బైబుల్ తీసుకొని అడుగుతాను. ఇది ప్రమాణం, బైబుల్ ప్రమాణం. ఆయన అనుభవం, నా అనుభవం ఆ కామెంట్ లో కాదు. కామెంట్లు ఏముందండి, ఏమంటారు, పెట్టిన వాళ్ళు కూడా కొన్ని వేరే కులస్తులు, వేరే మతస్థులు కాదు కదా, అంతా మీ క్రైస్తవం తెలిసినట్టు. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా వేరే వ్యక్తి గురించి కాదు కదా, మాట్లాడింది కూడా పాస్టర్ అని చలామణి అవుతున్నటువంటి ఒక వేషధారి గురించి కదా నేను మాట్లాడింది. మీరెందుకు క్రిటిసైజ్ చేయటం? మీరు ఒక పాస్టర్, ఆయన ఒక పాస్టర్ కదా. ఇట్ ఈస్ నాట్. మీరు పోరంబోకని సంబోధించడమే తప్పు. మీరు పాస్టర్ గా ఉండి, మీ బైబిల్లో ఒక మాట ఉంటది, ఏమని, పాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి తప్పులు చేస్తే అంతకే 2 రకాలుగా శిక్షింపబడతాడని చెప్పి మీ బైబిల్లోనే ఉంటది. ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి, ఆయన తప్పు చేశాడు అనుకోండి, ప్రార్థన చేయండి. మీరెందుకు దూషించాలి? భానుమూర్తి గారు, మీకు సరిగ్గా అవగాహన లేదు క్రైస్తవం పట్ల. నేను చెబుతాను వినండి. వాస్తవాలు మాట్లాడితే అవగాహన లేదంటారా? మీరు ఫ్యాక్ట్ కాదు మాట్లాడుతుంది, ఫీలింగ్. ఫ్యాక్ట్ కాదు, ఫీలింగ్ అండ్ ఫిక్షన్ మీరు మాట్లాడింది. అంటే పోరంబోకం అన్నదాన్నే మాట్లాడుతున్నారు తప్ప, ఇంతమంది కామెంట్స్ పెడుతున్నారు అంటున్నారే తప్ప, మరి ఇన్ని సమాధానం పూర్తయిన నా ఇంటెన్షన్ అది కాదు. ఒక నిమిషం, మీరు ఒక సేవకుడుగా ఉన్నప్పుడు మీ సేవకుడు అంటే ఎట్లా ఉండాలి? ఎదుటి వారి మీకు ఎంత కోపం వచ్చినా, ఒక చెంప మీద కొట్టినా కూడా రెండో చెంప చూపించాలి కదా. అంతేగాని నన్ను కొట్టాడురా నన్ను అని చెప్పి మీరు ఒక దెబ్బ కొట్టి, నన్ను తిట్టాడురా అని చెప్పి మీరు 2 దెబ్బలు కొడితే మీ ద్వారా ప్రజలు, మీ క్రైస్తవులు ఏం మెసేజ్ తీసుకోవాలి? వెరీ గుడ్ భానుమూర్తి గారు, మీరు ప్రశ్న అడిగారు, ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఈ మధ్యలోకి మీరు రాకూడదు. ఓకే, మీసాల గురప నేను కొట్టలేదు, ఆయన నన్ను కొట్టలేదు. ఒకటి, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటే ఖండించడు. ఇది క్రిటిసిజం కాదు, కరెక్షన్. దేన్ని బట్టి కరెక్షన్ చేస్తున్నాను? బైబుల్ చూపించి కరెక్షన్ చేస్తున్నాను. ఇలా ఎవరి ధోరణికి వాళ్ళని వదిలిపెడితే, ఎవడి భావజాలని వాడు తీసుకొచ్చి క్రైస్తవులు రుద్దుతూ ఉంటే, ఒకనొక రోజుకి అసలైన క్రైస్తవం ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి బాధ్యత కలిగినటువంటి పాస్టర్ గా నీవు చేస్తున్న తప్పు అని చెప్పాను. మీసాల గుర్రపికి నాకు తెలిసి వయసు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండొచ్చేమో.
అంతేనా? అంతకు మించి ఎక్కువ లేదు. అంటే మీరు ఖండించాను ఆగండి, ఆగండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం ఆయన కంటే పెద్దది, గొప్పది, విలువైంది. ఈ క్రైస్తవం 2000 సంవత్సరాల చరిత్ర కలిగింది. బైబిల్ ప్రారంభం కొన్ని వేల సంవత్సరాలు కలిగింది. ఇంత లేఖన అధికారాన్ని వెక్కిరిస్తూ ఒక వ్యక్తి వచ్చి క్రైస్తవ్యాన్ని దూషణ పాలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి నేను అంటున్నా, ఆ వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఈరోజు బైబిల్కి క్రైస్తవాన్ని చెడ్డ పేరు వస్తుంది. కనుక నేను ఆ వ్యక్తిని అంటున్నా. ఆ వ్యక్తిని అంటుంటే మీకు ఎంత బాధ అనిపించిందో, లేదా మీలాంటి వ్యక్తులు మీలాంటి కొంతమంది ద్వారా భానుమూర్తి గారు ఫస్ట్ నా సమాధానం పూర్తిగా వస్తే నా భావజాలం ఏంటో అర్థమవుతుంది. మధ్యలో వచ్చింది అనుకోండి ఒకదాని మీద తెగి కష్టం ఉంటుంది. లేదా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే మనుషుల అభిమానించి కామెంట్ పెడుతున్నారో ఇలాంటి వ్యక్తులు హట్ అవుతున్నారు కదా, నేను కూడా హట్ అయ్యాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం వెక్కిరించబడుతుంది. వేదిక మీదకి ఎక్కినప్పటి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వివరించాలి తప్ప వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వారిని ఎలివేట్ చేసుకుంటూ చెప్పడం అన్నది బైబిల్ సంప్రదాయం కాదు. వాళ్ళు ఎలా హర్ట్ అయ్యారో పూర్వము కంటే మీసాల గురపునంటే ఆ వ్యక్తి గాని ఆ వ్యక్తిని అభిమానిస్తున్నటువంటి ఆ భజన బృందం గాని ఎలాగైతే హర్ట్ అయ్యారో, నా బైబిల్కి అవమానం వస్తూ ఉన్నప్పుడు బయట వ్యక్తులు ఈ వ్యక్తిని చూపించి బైబిల్ తిడుతూ ఉన్నప్పుడు, క్రైస్తవం తిడుతున్నప్పుడు, యేసు ప్రభువును అవమానిస్తున్నప్పుడు నేను కూడా హర్ట్ అయ్యాను. మొదట ఆ వ్యక్తిని మానవని చెప్పండి, బహిరంగ క్షమాపణ చెబుతాను. రైట్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు హిందువే కదా? అవును. ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వచ్చి పాస్టర్ గా ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తాను. అసలు ఎలా హిందూ నుంచి క్రైస్తవ మతంలోకి మారటానికి అసలు ఏదో ఒక చిన్న బలంగా మనసుకి బాధ అనిపించో, లేకపోతే ఏదో జరుగుంటేనే కదా క్రైస్తవం రావడానికి? అట్లా ఎట్లా వచ్చారు మీరు పాస్టర్ గా? నేను ఎలా వచ్చానంటే, అంటే ఎందుకు అడిగానంటే దాని వెనక నా ప్రశ్న ఒకటి రెడీగా ఉంది, మీరు చెప్పే దాన్ని బట్టి చెప్తాను. అయితే నేను సమాధానం చెప్పేందుకు మధ్యలో ఓకే. నేను బహుశా అది 3వ తరగతో 4వ తరగతో అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్నటువంటి వయసు అది నాకు. ఆ వయసులో అంటే అంతకంటే ముందు కొన్ని అనుభవాలు ఉన్నాయి, తర్వాత అనుభవాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చెప్తున్నాను నేను ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించాల్సి వచ్చింది అనే దానికి చెప్తున్నాను. అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్నటువంటి వయసులో మా నాన్న జోదం ఆడుతున్నాడు. అంటే ఈ దాయాలంటారు, పాచికలు వేస్తారు అది అంటారు కదా, అది ఆడుతున్నాడు మా నాన్న ప్రతిరోజు. అంటే ఇంకా అక్కడ కూర్చోవడం, మా నాన్న దాన్ని ఆడడం, నలుగురు కూర్చుంటారు కదా డబ్బు పెట్టి ఆడడం. ఇలా ఏంటంటే అక్కడ కూర్చున్నప్పుడు ఈయనకు సరైనటువంటి నంబర్ పడకపోతే ఆ టెన్షన్కి ఏం చేసేవాడు ఈ బీడి తాగేవాడు. బీడి తాగుతూ దాన్ని ఆడేవాడు అనమాట. అలా ఒకదాని వెంట ఒకటి పీల్చడం ద్వారా మొత్తం అయిపోయింది. అప్పుడు వెంటనే నన్ను పిలిచి డబ్బిచ్చి వెళ్ళి బీడి పట్టుకురాపో అనగానే అక్కడ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి బీడీని తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చేవాడు అనమాట. ఇది ప్రతిరోజు జరిగేటువంటిది. పిల్లాడిగా ఆయన టెన్షన్ తట్టుకోలేక అలా తాగుతూ ఉన్నప్పుడు అలా ఏంటంటే వెళ్ళిన ప్రతిసారి నేను ఏం చేసావనంటే ఆ ఊహ అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న ఆ వయసు నేను ఏం చేసావనంటే, ఉదాహరణకి 5 రూపాయలు బీడీ కట్ట. నేను అక్కడికి వెళ్ళి ఏం చేసామనంటే ఒక అంగట్లో బీడీ కట్ట తీసుకుని అగ్గిపెట్టి తీసుకుని కొంచెం దూరం వచ్చి అందులో ఒక 4-5 బీడీలు బయటికి తీసి మరలా ఆ దారాన్ని గట్టి కట్టి ఇంకో అదే అంగడి దగ్గరికి వెళ్ళి మా నాన్న 5 రూపాయలకు వద్దన్నాడు, కట్టొద్దన్నాడు, 4 రూపాయలకే కావాలంట అని చెప్పి ఈ 4 వాళ్ళకి వెనక్కి ఇచ్చి వాళ్ళు ₹1 నాకు వెనక్కి ఇస్తే దీన్ని టైట్ చేస్తుంటాను కదా, ఈ ₹1 తీసుకొని పక్క షాప్ లోకి వెళ్ళి అక్కడ ఇచ్చేసి అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని వచ్చేవాడిని, మా నాన్నకి ఇచ్చేవాడు. మా నాన్న ఏంటి ఇక్కడ టెన్షన్ లో ఉన్నాడు కదా, ఈ దీంట్లో నిమగ్నం అయినాడు కదా, కాబట్టి ఇలా తీసుకోవడం, జైలు పెట్టుకో, అక్కడ తీసుకొని నోట్లో పెట్టుకొని కాల్చడమే తప్ప ఎన్ని వచ్చాయని చూసేవాడు కాదు. అలా నేను ఏమనుకునేవాడిని అంటే, అరే ఇంత చిన్న వయసులో నాకు ఎంత తెలివి, అంటే ఈ సందర్భాన్ని ఎలా ఉపయోగించుకున్నాను, ఎంత బాగా నేను తిన్నాను అనేటట్టు ఒక తెలివి అనుకుంటా ఉండేవాడిని. సరిగ్గా అలా జరుగుతున్నటువంటి సమయంలో ఒకరోజు అలాగే వస్తున్న అంగడి దగ్గరికి వస్తున్నాను, అది జంక్షన్, అది ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ మీద మైకులు పెట్టుకో అన్నారు. ఆ మైకులో నుంచి ఒక శబ్దం వినబడుతుంది. లోపల కూర్చొని ఒక వ్యక్తి మైకులో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ పాపాలని క్షమించు అని అడిగితే క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఎలాంటి పాపమైనా సరే నీ పాపాలు క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. రా ఇప్పుడే ఆయన రక్తం నీ పాపాలు కడిగి వేస్తుందని ఒక శబ్దం వినబడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఆ మాట నేను విన్నాను. పాపము, పాప క్షమాపణ యేసు ప్రభు క్షమిస్తాడు అనేటువంటి మాట నేను విన్నాను. అంతవరకు నేను దాన్ని తెలివి అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ మాట నా చెవిలో పడిందో, ఇది తెలివి కాదు, ఇది మోసం, ఇది అబద్ధం, ఇది పాపం అనే విషయం ఆ చిన్న వయసులో ఊహ అప్పుడప్పుడు తెలుసు ఆ వయసులో నా మనస్సాక్షికి అర్థమైంది. అప్పుడు నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఆ వయసులో అనుకున్నది ఏంటంటే మనసులో, నేను పెద్ద అయిన తర్వాత, ఎందుకంటే చిన్న వయసులో ఇవన్నీ నేను అది కాదు, నేను పెద్ద అయిన తర్వాత నేను నమ్ముకోవాల్సిన దేవుడు ఈయనే. ఎందుకంటే క్షమించు అంటే క్షమించే దేవుడు అంట.
ఆయన రక్తం పాపాలు కడిగి పవిత్రపరుస్తుందంట. అదేంటో నాకు తెలియదు, కానీ నేను పెద్ద అయిన తర్వాత నమ్ముకోవాల్సింది దేవుడు. ఎందుకంటే నేను పాపిని కాబట్టి, నేను మోసగాను కాబట్టి. ఈ వయసులో నేను ఇలా మోసం చేస్తున్నా అంటే పెద్ద అయ్యేటప్పుడు చాలా మోసం అయిపోతుంది. పెద్ద అయ్యేటప్పుడు నేను చాలా అబద్ధాలు బ్రతుకుతాను కదా. ఈయన నా దేవుడని ఆ వయసులో నేను అనుకున్నాను. అయితే కొద్ది కాలం నా చెల్లెలు ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించడం, తను వచ్చి యేసు ప్రభువు చెప్పడం, నేను వాదోపదాలు చేయడం, ఆ ప్రతి వాదంలో తను మాట్లాడుతూ ప్రతి మాట హేతుబద్ధంగా నాకు అనిపించడం. అలా ఒకనొక రోజు అంటే 2010లో నవంబర్ 26వ తారీఖు నా చెల్లెలు నా ఒళ్ళో మరణించినప్పుడు, ఆ రోజు రాత్రి నా చెల్లెలకు నాకు మధ్య జరిగిన ప్రతి వాదాన్ని మనసులోకి తెచ్చుకొని తను నమ్ముకున్నటువంటి దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నేను అంగీకరించడం. ఆ మరుసటి రోజు పాస్టర్ ఫోన్ చేసిన బాప్తిసం కావాలని అడగడం, అలా ప్రభువుని యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిని అంగీకరించడం జరిగింది నా పాప క్షమాపణ కోసం. ఇప్పుడు ఇదంతా మీరు చెప్పిందంతా మేము లేకపోతే చూసే ప్రజలు నమ్మాలంటారా? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీరు అంత బలంగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పాస్టర్ గురవప్ప కూడా చెప్పింది ఎందుకు నమ్మలేకపోతున్నారు? గుర్రప్ప చెప్పింది, మీరు చెప్పింది ఎలా అయితే నమ్మాలో గురవప్ప చెప్పింది కూడా ప్రజలే కావచ్చు, మీ క్రైస్తవులు ఎందుకు నమ్మకూడదు? వెరీ గుడ్. ఆయన ఎలా మీరు అబద్ధం అంటున్నారు? ఆయన చెప్పే సాక్ష్యం మీరు చెప్పిన దాంట్లో నిజం ఉందని ఎలా ప్రూవ్ చేయాలి? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నేను పాపిని. ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాల నుంచి నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను చెప్పినటువంటి సాక్ష్యం ఈ లేఖనానికి సరిపోతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు. ఆ సిలువ దగ్గరకు ఎవరైతే పాప క్షమాపణ వేడతారో వాళ్ళు దేవుడు రక్షిస్తాడంట అని 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను సువార్త చెప్పబడుతుంది. నేను చెప్పినటువంటి సాక్ష్యం దానికి సరిపోలేదు. నేను పాపిన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాను, కానీ మీసాల గురపలాగా ఒక అబద్ధపు కల్పిత గాథను సృష్టించుకొని నేను రాలే. ఒకప్పుడు బైబిల్ అంటే చాలా మంది అంటే ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులు బైబిల్ గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. అవును. మీ క్రిస్మస్ ఫెస్టివల్స్ వస్తే కూడా చర్చెస్ కి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ స్థాయిలో ఉండే నాయకులు అంటే ఉదాహరణకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవ్వచ్చు, మన ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా అంటే బైబిల్ గురించి కానీ క్రైస్తవ్యం గురించి ఆ రేంజ్ లో ఊహించుకునేవాళ్ళు. కానీ కొంతమంది పాస్టర్ల వల్ల చాలా దారుణంగా క్రైస్తవ్యం ఎట్లా తయారైపోయిందంటే అది మరి అంటే బైబిల్ అనేది టోటల్ రాంగ్, అది ఒక బూతు పుస్తకం అనే రేంజ్ లోకి కొంతమంది పాస్టర్లు తీసుకొచ్చేసారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్నే కదా నేను ప్రారంభం చెప్తూ ఉన్నది. బైబుల్లో ఉన్నటువంటి గొప్పతనం అన్నది తెలియదు. మీరు కూడా చేరుతున్నారేమో. ఆగండి, నేను చేరలే. అలా ఇప్పుడు దూషిస్తున్నారు కదా, మీరు కూడా దూషణ చేస్తున్నారు. పాస్టర్ గా ఉండి మీరు చాలా మందికి ఒక దిక్సూచిగా ఉండాల్సింది పోయి మీరు కూడా దూషణలు చేస్తే మిగతా పాస్టర్లకి మీకు ఇంకేంటి? అసలు జాన్ పాల్ లో క్వాలిటీ ప్రత్యేకమైనట్టు ఏమనుకోవాలి చెప్పండి. ఓకే భానుమూర్తి గారు, నేను సమాధానం చెప్పే కంటే ముందుగా మరొకసారి మీకు మనవి చేస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్పేంత వరకు ఎదురు చూడండి, త్వరగానే ఫినిష్ చేస్తాను. నాకు టైం సెన్స్ ఉంది. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మన ఆడియన్స్ మన టార్గెట్, వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు అన్నది వాళ్ళకి వదిలిపెట్టేద్దాం. మధ్యలో మీరు దూరారు అనుకోండి, నా సమాధానం అన్నది గల్లంత అయిపోతుంది. నేనేం చెప్పాలన్నది ఆ కంటిన్యూషన్ థ్రెడ్ అనేది మిస్ అయిపోతుంది. చెప్పండి. నా సమాధానం మిమ్మల్ని మెప్పించాల్సిన అక్కర్లేదు, ఆడియన్స్ మెప్పించాల్సిన అక్కర్లేదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, నేను ఏ భావజాలంతో పనిచేస్తున్నా అది మాత్రం నేను చాలా ఇప్పుడు చూస్తున్నటువంటి సొసైటీలో మాస్టర్స్ అదే సార్, నేను కూడా మిమ్మల్ని ఏదో డామినేషన్ చేయాలి, నేను ఇక్కడ కూర్చున్నాను, అది నా ఇంటెన్షన్ కాదు. సో సొసైటీకి కూడా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మెసేజ్ ద్వారా? మనం కూడా ప్రజలకి లేకపోతే మీ క్రైస్తవులకి లేకపోతే మీ అభిమానులకి వాళ్ళకి కూడా ఒక మంచి మెసేజ్ ఇద్దామని ఒక చిన్న ప్రయత్నం అంతే. దానికి నేను కూడా ఇక్కడికి వచ్చింది దేనికి అంటే, మీరు నాకు కాల్ చేసినప్పుడు అడగలే నేను దేని గురించి మాట్లాడదామని అడగలే. ఎందుకు అడగలేదు? నా భావజాలం ఏంటో తెలియాలి ప్రపంచానికి అని మాత్రం వచ్చాను ఇక్కడ. సో నేను ప్రపంచానికి అర్థం కావాలి అంటే నేను చెప్పేది మొదట నా మాట వినపడాలి. పూర్తిగా వినండి, తర్వాత ప్రశ్నించండి. 100 ప్రశ్నలు అడగండి, సమాధానం చెప్తాను. కానీ మధ్యలో రాకండి. మీరు ఏమన్నారు అంటే, గొప్ప గొప్ప వ్యక్తులు బైబుల్ని గొప్పగా అనేవాళ్ళు ఒకప్పుడు. అయితే ఇప్పుడు చాలా మంది పాస్టర్లను బట్టి క్రైస్తవానికి దోషం వస్తుంది. ఎగ్జాక్ట్ గా నేను కూడా నా యుద్ధాన్ని ప్రారంభించింది దాని మీదనే. బైబుల్ గొప్పతనం ప్రశంసించబడకపోగా మీరు చేస్తున్న తమాషాలను బట్టి మీ వ్యక్తిగత స్వార్థ సామ్రాజ్య స్థాపనల కోసమని బైబుల్ ఎందుకు తాకట్టు పెడుతున్నారు? బైబుల్లో ఉన్నటువంటి విషయాలను వివరించకుండా మీ వ్యక్తిగతమైన విషయాలు దేనికి మాట్లాడుతున్నారు? అదే నా యుద్ధం కూడా.
40 సంవత్సరాలుగా మీసాల గుర్రపు ఆయా వేదికల మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలుగా 40 వాక్యాలు కూడా మాట్లాడలే. 40 సంవత్సరాలుగా అదే పాత చింతకాయ పచ్చని పదే 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 సాక్ష్యం పేరుతో అందరి మీద రుద్దుతున్నాడు. నేను ఈ క్రైస్తవంలోకి వచ్చి ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది కదా, అంటే సేవ ప్రారంభించి 9 సంవత్సరాలు అవుతుంది కదా. నా ఛానల్లోకి వెళ్ళండి, 1600 వర్తమానాలు ఉన్నాయి, 1600 వర్తమానాలు మెసేజ్లు ఉన్నాయి. ఈ 6 ఏళ్లలో, అది 9 ఏళ్లలో, ఈ 9 ఏళ్లలో 1600 ఉన్నాయి. రెండవ ఛానల్లో ఎవడైతే పెద్ద పెద్ద పాస్ గా చలామణి అవుతున్నారో పర్వతాలతో ఢీకున్నాను, కేసులు పెట్టించుకున్నాను ఈ 9 సంవత్సరాల్లో. ఈ 9 సంవత్సరాలు జరిగిందంటే తెలుసా, నిజంగా వాకింగ్ కావాలంటే, నిజంగా బైబుల్ కి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే పాస్టర్ జాన్ పాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని నా ఛానల్ కు వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితి సృష్టించాను. 1600 వీడియోలు ఏంటంటే ఈ వారం మాట్లాడిన వాక్యాన్ని ఇంకో వారం నేను మాట్లాడను, ఒక్కసారి దాని గురించి టచ్ చేస్తే ఇంకోసారి టచ్ చేయను. పుస్తకాలు ప్రతి వచనాన్ని వివరించినటువంటి హిస్టరీ క్రియేట్ చేశాను. ఇప్పటి వరకు ఎవరు అలా మాట్లాడలే, ప్రతి వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలే. ఇలాంటి హిస్టరీని ఒక కొత్త పంతాన్ని సృష్టించి వదిలిపెట్టాను. ఇప్పటికెవరు దాన్ని టచ్ చేయలేక వచనంతో వివరించేటువంటి ప్రతి వచనం నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని తీసుకొచ్చేటువంటి ఆ పంత ఇప్పటి వరకు ఎవరు కనీసం టచ్ చేయలే. అలాంటి రికార్డ్ క్రియేట్ చేసి పెట్టాను. ఏది 9 సంవత్సరాల్లో. కానీ 40 సంవత్సరాల్లో పాడిన పాటని ఉంది కదా మనకి, పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అని 40 సంవత్సరాలుగా అదే విషయం చెప్పుకుంటూ వచ్చి ఎవరిని ఉద్ధరించాడు, ఏం ఉద్ధరించాడు, క్రైస్తవానికి వచ్చినటువంటి మేలు ఏంటి, మేలు రాకపోగా ఈ రోజు బయట వ్యక్తులు క్రైస్తవాన్ని దూషించడానికి దీన్ని వెటకారంగా కోయారే కోయా అంటూ పాట వస్తే చిన్న పిల్లలు కూడా వెటకారం చేసి వీధుల్లో పాడుకుంటూ ఉంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. పాడుతున్న వీళ్ళనందామా, పాడించినటువంటి వీళ్ళనందామా, ఎవరిననాలి, ఎవరి మీద కోపడాలి? ఇక్కడ కోయారే కోయారంటూ కోయి ఏంటండి ఇది అసలు? ఈ వ్యక్తి పాస్టరా, ఇది క్రైస్తవమా, ఇది క్రైస్తవ భావజాలమా, క్రైస్తవ సాహిత్యమా, ఏంటిది? ప్రతి ఒక్కడు దాని మొన్న వచ్చినటువంటి సినిమాలో ఇవి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలు కూడా పెట్టారంట. ఇంతకంటే పనికి మాలినటువంటి విషయం ఉంటదా? క్రైస్తవ సాహిత్యం ఏంటి, ఈ వ్యక్తి పాడిన పాట ఏంటి? కోయి ఏంటి అసలు ఇది? ఈ వ్యక్తి పాస్టర్ గా ఏ యాంగిల్ కనిపించాడు మీకు అసలు? ఇలా ఈ వ్యక్తి మాట్లాడిన మాటకి ఈ రోజు బయట వాళ్ళు అవమాన పాలవుతున్నారు. నేను మరలా చెప్పాను, మీరు మొదట ఓకే తీసేయండి. ఇప్పుడు ఆయన ఫెమిలియర్ గా, అంటే బాగా పాపులర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన మీటింగ్స్ కి వెళ్తున్నాడు. ఓకే, భానుమూర్తి గారు, మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, నా వీడియో కింద నెగిటివ్ గా కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. ఓపెన్ ఛాలెంజ్. మీసాల గుర్రప్ప అనే వ్యక్తి ఇంతవరకు మొదట ఒక వచనాన్ని తీసుకుని చివరి వచనంతో ముగించినటువంటి 1 గంట ప్రసంగాన్ని నాకు చూపెడితే నేను సేవ మానేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. నా 2 ఛానల్ క్లోజ్ చేసేస్తాను అంతే. 1 గంట ప్రసంగంలో వ్యక్తిగతమైన విషయాలు చెప్పకుండా మొదట ఏ వచనాన్ని తీసుకున్నాడో అదే వచనాన్ని వివరిస్తూ చివరి దాకా 1 గంట ప్రసంగం కనుక 40 సంవత్సరాల హిస్టరీలో మీసాల గుర్రప్ప ఛానల్లో గానీ, మీసాల గుర్రప్ప హిస్టరీలో గానీ నవ్వించకుండా, కవ్వించకుండా, కల్పిత గాథలు చెప్పకుండా ఒక్క ప్రసంగం ఉంటే నేను సేవ మానేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. నా 2 ఛానల్ క్లోజ్ చేసుకుంటా, బహిరంగంగా ఇక్కడి నుంచే క్షమాపణ చెబుతాను. అర్థమైన సార్లు చదివాను. అంటే సుమారుగా ఒకసారి నంబర్ పెట్టుకుని నేను చదవలేదు. నాకు ఒక వచ్చిన అర్థం కాకపోతే ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా దాని మీదనే కసరత్తు చేస్తాను. అలా నాకు అర్థమైనంత వరకు చదివాను తప్ప ఇన్నిసార్లు నంబర్ లేదు. రామాయణ మహాభారతాలు ఎన్నిసార్లు చదివారు? పొరపాటును కూడా చదవలేదు. మరి చదవకుండా మీరు హిందూ గ్రంథాల్లో ఉన్న లోపాలను ఎలా వేలెత్తి చూపిస్తున్నారు? నేను ఇక్కడ భక్తి ఛానల్లో చెప్పింది దీని గురించి. భక్తి ఛానల్లో చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకంటే ముందు నేను రామాయణ మహాభారతాలు ఏవి చదవలేదు. ఈ సినిమాలను చూడడమో లేకపోతే పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వినడమో అలా దాని గురించి అవగాహన ఉంది తప్ప నేను చదవలేదు. అయితే యేసు ప్రభువును నమ్మిన తర్వాత, అంగీకరించిన తర్వాత అప్పుడు కొద్ది కాలానికి ఒక అనుమానం వచ్చింది. ఎందుకని నేను బైబుల్ని నమ్మాలి, ఎందుకని యేసు ప్రభువుని నమ్మాలి అని అప్పుడు ఏం చేశాను అంటే, రామాయణం ఏం చెబుతుంది, భారతం ఏం చెబుతుంది అనే దానికి గూగుల్లో ఉండేటువంటి ఆ సమాచారాన్ని, ఆ PDF ఫామ్ లో ఉన్నటువంటి దాన్ని, యాప్లు కూడా ఉంటుంది నా దాంట్లో, యాప్లు ఉండేటివి. ఆ యాప్ల్లో ప్రతి శ్లోకానికి దాని కింద ఉన్నటువంటి భావాన్ని ఇలా చదివి ఆ సమాచారాన్ని తెలుసుకున్నాను. గ్రంథాలను తిరిగేసి నేను చదవలేదు, ఆ మూల భాషనే చదవలేదు. గూగుల్లో ఉన్నట్టు PDF ని యాప్ల్లో భగవద్గీత యాప్ ఉంది, మహాభారతం యాప్ ఉంది, రామాయణం యాప్ ఉంది. ఆ ప్రతి శ్లోకానికి కింద భావం కూడా ఉంది తెలుగు. ఆ భావాన్ని చదువుతూ అలా నేను చదివాను. చదివిన తర్వాత తెలుసుకున్నది అంటే, రైట్, నా బైబుల్ పరిశుద్ధ గ్రంథం, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనేటువంటి నిర్ధారణ నేను వచ్చాను. యేసు ప్రభువుని అంగీకరించక ముందు నేను చదివింది లేదు. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నా బైబుల్ కి మిగిలిన వాటికి తేడా ఏంటి అనే దానికోసం, ఆ ఎసెన్స్ తెలుసుకునే దానికోసం నేను చదివాను.
సార్ మీ యొక్క మైండ్ లో ఈ సృష్టిని కనిపెట్టింది ఎవరండి? కనిపెట్టింది కదా, సృష్టించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆయనే సృష్టికర్త. అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని యోహాను సువార్తలో రాయబడింది. ఈ సృష్టిని మొత్తం సృష్టించింది యేసు ప్రభువైన యేసు. మీరు నమ్ముతున్నారు? నమ్మడు కదా, బైబిల్లో చెప్పబడింది. అప్పుడు ఆయన యేసు ప్రభు క్రైస్తవానికి చెందిన ఆయనే కదా. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించేవాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటే క్రిస్టియన్స్ ని ఆరాధించే వ్యక్తి అనే కదా, మీరు దేవుడుగా అంటున్నారు కదా. అవును, దేవుడు. మరి ఇప్పుడు అదే ఆయన ఈ లోకాన్ని మొత్తం సృష్టించింది యేసు ప్రభు అయితే అందరిని క్రైస్తవులుగానే సృష్టించవచ్చు కదా. హిందువులు ముస్లింలకు ఎందుకు సృష్టించాడు? ఎన్నో కులాలు ఉన్నాయి, వాళ్ళందరిని ఎందుకు అలాగలాగా? అంటే భానుమూర్తి గారు మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఆ ఇమ్మెచ్యూరిటీ ఫస్ట్ మీకు చెప్తాను. అంటే ఇన్మెచ్యూరిటీ అంటే నేను అడిగింది లాజిక్ ఉంది సార్. ఇప్పుడు మీ లాజిక్ మీరు ఇదిగోండి, మా కెమెరా మెన్ ధనంజయ్, నువ్వు ఏ కాస్ట్, ఏ కులం? హిందువేగా? నువ్వు హిందువేగా? ఎందుకని వీళ్ళిద్దరిని క్రైస్తవులు కూడా ఎందుకు సృష్టించలేదు, హిందువులకు ఎందుకు సృష్టించాడు? ఓకే, ప్రశ్న అయిపోయిందా? సమాధానం చెప్పొచ్చా? ఈ ప్రశ్నలో ఎంత ఇమ్మెచ్యూరిటీ ఉందంటే, ఈ మధ్య రాధా మనోహర్ దాస్ అనే ఒక అరమెదడు వ్యక్తి తిరుగుతున్నాడు సమాజంలో. ఈ వ్యక్తి కూడా ఇదే కండిషన్ పెట్టుకున్నాడు, నాతో ఎవరైనా డిబేట్ చేయాలంటే ఒక టిష్యూ పేపర్ లాంటి ఒక తయారు చేసి 26 ప్రశ్నలు అని టిష్యూ పేపర్ కూడా పనికిరాని ఒక దాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. అందులో ఒక కండిషన్ ఏంటంటే, వాడు పుట్టు క్రైస్తవుడు అయి ఉండాలి అని కండిషన్ పెట్టుకున్నాడు. ఏంటంట, వాడు పుట్టు క్రైస్తవుడు అయి ఉండాలంట. పుట్టు క్రైస్తవుడు. నా చిన్నతనంలో ఒక విషయాన్ని వినేవాడిని. మీరు కోటీశ్వరులు కావాలంటే నేను ఒక మంత్రాన్ని చెబుతాను, అయితే ఆ మంత్రం ఫలించాలంటే మీరు ఏం చేయాలంటే, తోకలేనటువంటి కోడి పెట్టను, కదలని బావిలో నీళ్లను తీసుకుని వస్తే నేను మీకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు, కోటీశ్వరులు అవుతారు అని చెప్పాడు. తోకలేని కోడి పెట్ట ఎక్కడ ఉంటది? ఉండదు కదా. తర్వాత కదలని బావిలో నీళ్లు కదలవా? అంటే ఇలాంటి సాధ్యంగా అన్నటువంటి కండిషన్లు పెడితే ఆ నీళ్లు తెచ్చింది లేదు, ఈ కోడిని తెచ్చింది లేదు, వీడు కోటీశ్వరుడు చేసింది లేదు, కాబట్టి వీడు ఎప్పటికీ ఆ మంత్రం వీడి దగ్గర ఉండిపోతారు అనమాట. అలా ఏంటంటే, పుట్టు క్రైస్తవుడు ఉంటే నేను డిబేట్ చేస్తాననేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. క్రైస్తవుడు అంటే పుడితే క్రైస్తవుడు కాదు, రెండవ మారు పుడితే క్రైస్తవుడు అవుతాడు. మొదటిసారి పుట్టినప్పుడు క్రైస్తవుడు కాదు, రెండవ మారు పుడితే, పైనుండి పుడితే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటే కదా, నీకోదేమో అంటాడు కదా, క్రొత్తగా జన్మించిన వాడిని క్రైస్తవుడు అంటారు. మొదట పుట్టినాడు క్రైస్తవుడు అంటారు. మీరేమంటున్నారు? యేసు ప్రభు ఎందుకు అందరినీ క్రైస్తవులుగా పుట్టించలేదు? క్రైస్తవుడికి ఇందులో నేను అడిగినటువంటి ప్రశ్న ఇన్మెచ్యూరిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు చెప్తాను వినండి. క్రైస్తవులుగా పుట్టించలేదు యేసు ప్రభు అంటున్నారు కదా, అసలు క్రైస్తవులుగా పుట్టరు ఎవరు అనేది బైబిల్ చెప్పింది. రెండవసారి పుట్టినవాడు క్రైస్తవుడు అనే వ్యక్తి క్రైస్తవుడు రెండవసారి పుట్టాలి. అంటే రెండోసారి ఎలా పుట్టాలి? వినండి, వెరీ గుడ్, అక్కడికి వస్తున్నా. రెండవసారి ఎలా పుట్టాలంటే బాప్తిస్ము ద్వారా పుట్టాలి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుట్టాలి. ఇలా పుట్టినప్పుడు క్రైస్తవుడు అవుతాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మొదట ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి సువార్త ప్రకటన జరగాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ఇక్కడ చెప్పినటువంటి ఆ వ్యక్తి గాని ఈ వ్యక్తి గాని మీకు నేనేం చెప్తున్నాను అంటే ఈ క్రైస్తవులు ఏం చెప్తున్నారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు, మీ పాపాలను క్షమించేది ఆయనే, మీ పాపాల కోసం ప్రాణం పెట్టింది ఆయనే, ఆయన అంగీకరిస్తే రక్షణ, లేకపోతే శిక్ష అని చెబుతున్నాం. ఇప్పుడు దాన్ని నమ్మి, అవును నేను పాపిని, ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాను నమ్మి బాప్తీసం తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించబడినప్పుడు ఇప్పుడు మీరు క్రైస్తవులు అవుతారు. కానీ మీరేం అడిగారు? మీరు గాని రాధామోహన్ దాస్ గాని ఇలాంటి వాళ్ళు ఏమడుగుతున్నారు? పుట్టు క్రైస్తవుడు అయి ఉండాలి. అసలు పుట్టు క్రైస్తవుడు అనే అది లేదు బైబుల్లో, అది లేదు బైబుల్లో. రూపాంతరం అంటే అర్థం ఏమని? రూపాంతరం అంటే అర్థం ఏంటంటే, అంతకుముందు రూపానికి భిన్నమైన రూపం వచ్చేదాన్ని రూపాంతరం అంటారు. క్రైస్తవుడు అంటే ఏంటంటే, అంతకంటే ముందు తాను పాపి అని, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడం, తాను ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డగా పరిశుద్ధంగా మారాడు. ఇది రూపాంతరం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే బాప్తిసం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు పుట్టు క్రైస్తవులు ఉండరు. క్రైస్తవ కుటుంబంలో పుట్టొచ్చు, క్రైస్తవ పేరెంట్స్ పుట్టొచ్చు. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు నాకు పుట్టారు, క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. కానీ బైబిల్ చెప్పినటువంటి క్రైస్తవం అది కాదు. ఒకనొక రోజులు పెద్దవాళ్ళు కావాలి, వారి పాపాలను ఒప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తూ బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు క్రైస్తవులుగా పరిగణించబడతారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ కూడా అంటున్న దాంట్లో కొన్ని అరే వాస్తవమే మాట్లాడుతున్నాడు కానీ ఫీలింగ్ కూడా చూసే వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు మీరు హిందూ నుంచి క్రిస్టియన్ గా మారారు, సర్టిఫికెట్ కూడా అట్లాగే మారిందా? హిందువే ఉందా? అది అంటాడు. మరి మీరు సర్టిఫికెట్ లో కూడా మారలేదు. మీరు వినండి, నేను
ఎన్ని సందర్భాల్లో చెప్పాను కానీ అంటే ఎందుకు ఈ రాధామానవదాసుని ముందే అన్నాను కదా అర్థమెతడు అని చెప్పాను కదా, అన్ని అర్థమెత ప్రశ్నలు ఇవి. మారు మనసు పొంది కనుక మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందుడి అని పేతురు పెంచుకోసి పూర్తి వినండి బాలమూర్తి గారు ప్లీజ్. మీరు మారు మనసు పొంది మనసు మార్చబడి పాప క్షమాపణ కోసం రెపెంట్ అవుతూ పాపాలను ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకున్నప్పుడు క్రైస్తవుడు అవుతాడు. సర్టిఫికెట్ కి మారు మనసుకు సంబంధం ఏంటి నాకు తెలియగడుతాను. సర్టిఫికెట్ రాజ్యాంగం ప్రకారమే కదా మనం ఏదన్నా ఇప్పుడు మీరు క్రైస్తవుడైనా ముస్లిం అయినా లేకపోతే హిందూ అయినా నాకు మీకు సమస్య వచ్చే రాజ్యాంగం ప్రకారమే కదా. ఈ రోజు మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, మీ భావ ప్రకటన వాక్ స్వాతంత్రం ఇంత దారుణంగా చక్కగా ఉందంటే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19(1)A ప్రకారం మీరు మాట్లాడుతున్నారు. మరి దానికి మిగతా క్రైస్తవానికి సంబంధం ఏంటి చెప్తాను. భానుమూర్తి గారు మీరు మంచి ప్రశ్న అడుగుతారు కానీ మధ్యలో ఎందుకు అంటే మీరు చాలా ఎక్కువ ప్రొలాంగ్ చేస్తున్నారు సార్. నేను చాలా ప్రశ్నలు రెడీ చేసుకున్నాను. అది కరెక్ట్ గా చెప్తే ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా రీచ్ అవుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రశ్నకి ఇంతవరకు సమాధానం ఉన్నా లేదు, రీచ్ చేసి ట్రై చేస్తున్నా. భానుమూర్తి గారు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సర్టిఫికేట్ ఎందుకు మారట్లేదు అని అన్నారు కదా. మా సార్ ఒక ఆయన హెచ్ సార్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఒరే మీకు సర్టిఫికెట్ లో 999 మార్కులు వచ్చాయని ఉందనుకో, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నావు అనుకో, ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎదురుగా ఆ వ్యక్తి ప్రశ్న అడగగానే నువ్వు సమాధానం చెప్పాలి గానీ ప్రతి దానికి ఈ మార్కులు లిస్ట్ చూపించావనుకో అది సమాధానం చెప్పదురా. అక్కడ నిజమైన మార్కులు కాదో తెలియాలంటే నీ నోట్లో వచ్చే సమాధానం మీదనే ఆధారపడి ఉంటది. కాబట్టి మార్కులు లిస్ట్ అన్నది పేపర్ మాత్రమే, ఆ వచ్చిన మార్కులు అన్నది ఆ నాలెడ్జ్ అన్న తనలోనే ఉంటదరా. కాబట్టి నువ్వు నిజమైనటువంటి రిసోర్స్వి, నువ్వు నిజమైనటువంటి సోర్స్వి, ఇక్కడ ఉంటదరా జ్ఞానం అనేది, మార్కుల లిస్ట్ లో కాదు ఉండేది అని చెప్పాడు మా సార్ చెప్పాడు. అది వాస్తవం నేను అనుకుంటున్నా. నేను నాలెడ్జ్ నాలో ఉంది నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది ఆ పేపర్ లో ఒక నిర్ధారణ మాత్రం. ఒకరోజు నేను ఆ ముందు రోజు జ్వరం వచ్చిండో లేకపోతే ఆబ్సెంట్ అయ్యో దాంట్లో 0 మార్కులు వస్తే మాత్రం నాకు నాలెడ్జ్ లేదని అర్థం కాదు. నేనేం చెప్తున్నాను అంటే ఈ పేపర్ కాదు నేను వేసుకొని నమ్మానా నమ్మలేదా అనేది చెప్పేది ఈ పేపర్ కాదు, సర్టిఫికేట్ కాదు చెప్పేది. నేను నా మాటలు, నా ప్రవర్తన, నా జీవితము ఇది చెబుతుంది. ఈ లేఖనం దాన్ని నిర్ధారిస్తుంది. లేఖనం ఎలా చెప్పింది, నేను ఇలా మారాను. సో లేఖనం దాన్ని కన్ఫర్మ్ చేయాలి కానీ సర్టిఫికేట్ కాదు. నేను క్రైస్తవుడిగా మరి సర్టిఫికేట్ కాదు. మీకు సర్టిఫికేట్ కావాలంటే చెప్పండి, 100 సర్టిఫికేట్లు తీసుకొని ఇచ్చేస్తారు. ఎందుకు వాళ్ళు అసలు బాప్తిజం తీసుకోకపోయినా సరే వాళ్ళు బిషప్ లాగా తెచ్చి చూపెడుతున్నారు. 20 ఏళ్ల కిందట బ్రదర్ ఏసన్న గారు పాస్టర్ గారు ఉండేవారు, చనిపోయారు ఆయన. అవును. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిచర్యకి ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా మంది పాస్టర్లు చూపిస్తున్నటువంటి పరిచర్యకి చాలా అసలు తేడా ఉండదు. అంటే అసలు సంబంధం ఉండదు. దాన్ని చాలా మంది ఎక్కువ అంటే ఆయన చూసే ఈ రోజు చాలా మంది పాస్టర్లు పుట్టుకొచ్చారనేది నేనైతే అనుకుంటాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిచర్య అసలు ఎట్లా ఉంది ఆ హోసన్న గారితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాస్టర్లు రకరకాల బోధలు, అంటే ఒక ఆయన టచ్ అంటాడు, ఒక ఆయన అట్టిపళ్ళు తింటే పిల్లలు పుడతారంటారు, ఒక ఆయన ఇంకోటి ఏదో చేస్తే కింద పడి, ఏంటి ఇదంతా? అంటే సొసైటీకి క్రైస్తవం ద్వారా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీ పాస్టర్లు అందరు కలిసి? మీరు మంచి ప్రశ్న లేవదీసి అందులో నన్ను ఇరికిస్తారు చూసారా. మీరు కూడా పాస్టర్ కాబట్టి నేను మిమ్మల్ని అనట్లేదు సార్, నేను మీలాంటి పాస్టర్స్ అంటే మీరు కూడా పాస్టర్ అనే కదా. వినండి, మీరు ప్రారంభంలో అడిగిన ప్రశ్నతోనే మీరు నెగిటివ్ యాంగిల్ లోనే సమాజంలోకి వెళ్ళారు. ఎందుకని మీరు నెగిటివ్ విషయంలో కనబడుతున్నారని ప్రశ్న వేసినప్పుడే ఆ గుంపుకి నాకి పూర్తి భిన్నమైనటువంటి భావజాలం ఉందని మీరు ఆ ప్రశ్నలోనే పరోక్షంగా చెప్పేశారు. ఇక నేను కూర్చున్నానంటే ఓన్లీ రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏసన్న కానీ లేకపోతే ఇక అరటిపళ్ళు తినేటువంటి వ్యక్తులు కానీ లేకపోతే టచ్ ఊసి కూర్చొని వీళ్ళందరినీ కానీ ఎండగట్టుతూనే వచ్చాను ఇంత దూరం. నేను మీరు అన్నటువంటి ఏసన్న గారి నా ఛానల్లో వీడియో ఉంటది. ఏసన్న గారు బైబిల్ ప్రకారంగా పాస్టేనా అనేటువంటి టైటిల్ పెట్టి ఆయన పాస్ట్ కాదని నిర్ధారణ చేసినటువంటి వ్యక్తిని నేను. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి ఏంటంటే మీరు ఎవరినైతే పూర్తిగా సమాధానం చెప్పేందుకు మీరు వినాలి భానుమూర్తి గారు. ఎవరినైతే పెద్ద పెద్ద పాస్టర్లు అంటున్నారో, ఎంతైతే వరుస పెట్టారో వీళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తిని నేను. ఏసన్న గారు ఉన్నప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేటివి, లేకపోతే కీప్యాడ్ ఉండేటివి. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది టచ్ ఫోన్లు వచ్చింది. ఇందులో చాలా వర్షన్స్ వచ్చాయి. ఏమంటారు ఏతో కనెక్ట్ అయి ఉన్నాయి అన్ని. ఓకేనా, ఇప్పుడు కూడా నేను ల్యాండ్ ఫోన్ వాడతాను, ఇప్పుడు కూడా నేను టచ్ ప్యాడ్ వాడతాను అంటే ఓకే వాడిని ఇస్తాను. కానీ సమాజం చాలా ముందుకు వెళ్ళిపోయింది, చాలా అడ్వాన్స్ గా అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ ఫోన్ వాడతావు అక్కడే ఉంటావు, బయటికి రావు అక్కడ నుంచి, నీకేం తెలియదు బయట విషయాలు. ఇప్పుడు ఆండ్రాయిడ్ తీసుకోవాలి, iOS తీసుకోవాలి, దాంట్లో సెర్చ్ చేయాలి, ప్రపంచంతో ముందుకు వెళ్తావు. ఏసన్న గారు కానీ మిగిలినటువంటి వ్యక్తులు కానీ చేస్తున్నటువంటి 25 సంవత్సరాల కింద ఆ పరిచయలో ఏం జరిగిందంటే అప్పట్లో బైబుల్ అంత వ్యాఖ్యానం జరగలే, బైబుల్కి అంత వివరణ రాలే. అది ఒక విధమైన అజ్ఞాన కాలం. అది
అప్పుడప్పుడే బైబుల్ చదువుతున్నటువంటి, ఏదో యేసుని నమ్ముకుంటే చాలు అనేటువంటి ఆ సీక్రెట్లో జరిగిపోయినటువంటి రోజులు అవి. అయితే ఈ రోజు బైబిల్ సంబంధించి కొన్ని వందల ట్రాన్స్లేషన్స్ వచ్చాయి, వర్షన్స్ వచ్చాయి, కామెంటరీస్ వచ్చాయి, ఆర్టికల్స్ వచ్చాయి, ఈ రీసెర్చ్ ఆర్టికల్స్ వచ్చాయి, చాలా పుస్తకాలు వచ్చాయి, చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా నేను ల్యాండ్ ఫోన్ వాడతా అంటే కుదరదు. ఆ రోజున్న వ్యక్తులకి యేసు స్వార్థ చెప్తే సరిపోయిందేమో, కానీ ఈ రోజు కూడా దాంతోనే పెంచుతానంటే కుదరదు. చిన్నపిల్లాడికి పాలు ఇచ్చి పెంచాలి, ఓకే, వాడి వయసును బట్టి. కానీ వాడికి పెరిగే కొద్దీ బలమైన ఆహారం పెట్టాలి. అప్పుడు నేను పాలు ఇచ్చి పెంచారా, ఇప్పుడు నీకు మాంసం పెట్టాలంటే లేదు, వెదుగుతున్నాడు, మాంసం పెట్టాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు సమాజం అడ్వాన్స్ గా వెళ్ళిపోయింది, డెవలప్ అవుతుంది, ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నారు. దేవుడు లేడనేటువంటి సిద్ధాంతాలు బయలుదేరాయి, బైబుల్ తప్పనేటువంటి విచిత్రమైనటువంటి వాదనలు వస్తూ ఉన్నాయి, మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గా బైబుల్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అదే మోస ధోరణిలో స్టీరియో టైప్ లో మేము బోధిస్తాము అంటే కుదరదు. కాబట్టి వాళ్ళు అవుట్డేటెడ్, ఆ కాలాన్ని పనికొచ్చారేమో గానీ ఆ బోధ ఈ రోజు పనికి రాదు. మీరు ఎంత దారుణమైన కామెంట్ చేశారో తెలుసా? అంటే ఓసన్న గారు అసలు పాస్టరేనా అని మీ ఛానల్లో చెప్పడం మాత్రమే కాకుండా, ఆయన అసలు ఇప్పటికీ పాస్టర్ కాదు, అసలు ఆయన మీద నెగిటివ్ కామెంట్ చేస్తారంటే ఆయన 100 మంది పాస్టర్స్ ని తయారు చేశారు. ఈ రోజు అన్ని చోట్ల ఏపీ తెలంగాణలో హోసన్న మినిస్ట్రీస్ అని చెప్పి చాలా సంఘాలు ఉన్నాయి, మంచి మంచి పాస్టర్లు ఇప్పుడు ఉన్నారు. మీరు ఆయన అసలు పాస్టరే కాదని చెప్పి ఎలా అంటున్నారు మీరు? నేను పదే చెప్తున్నాను భానుమూర్తి గారు, ప్రారంభం నుంచి చెప్తున్నాను. అంటే మీరు అచ్చంగా నెగిటివ్ కోణంలోనే ప్రయాణం చేస్తానికి అలవాటు పడినట్టుంటారు పాస్టర్ గారు. భానుమూర్తి గారు ప్రశ్న అడగండి. అడిగాను దానికి మీరు చెప్పండి. ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పాలి. మధ్యలో ఇంకో ప్రశ్న అడిగితే నేను దేనికి సమాధానం చెప్పాలి? క్లుప్తంగా చెప్పండి సార్, క్లుప్తంగా చెప్పండి. భానుమూర్తి గారు, నేను నెగిటివ్ షేడ్ లో కనబడుతున్నటువంటి పాస్టర్ కాబట్టి నా దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలి సమాజానికి. అది నేను పాజిటివ్ యాంగిల్ కనబడుతున్నటువంటి వ్యక్తిని అయితే కనుక ప్రతి మాట తీసేసుకుంటాను. కానీ నేను నెగిటివ్ యాంగిల్లో ఉన్నానని మీరు అన్నారు కాబట్టి మరి నెగిటివ్ ని పాజిటివ్ చేయాలని చాలా కష్టంగా ఉంటది, అర్థం చేసుకోవాలి. కానీ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే మీరు ఎవరినైతే అన్నారో ఏస్ అన్న వీళ్ళంతా అన్నారు కదా, నేను వాళ్ళని ఏమంటున్నాను అంటే ఆ కాలానికి వాళ్ళ టీచింగ్ సరిపోయిందేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల సొసైటీకి అవుట్డేట్ అయిపోయింది. నేను దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. బైబుల్లో పాస్టర్ కి ఎలాంటి లక్షణాలు ఉండాలని వ్రాయబడింది కదా, అందులో చదువు ఉండాలి, బోధింప తగిన వాడై ఉండాలి అని వ్రాయబడితే చదువు తక్కువ, ఆయన స్వార్థ చేయడానికి పనికి వస్తాడు, లేదా ఆ కాలానికి ఆయన తెలిసినంతలో పరిచయం చేశాడు, ఓకే, నేను కాదంటున్నా. కానీ ఇప్పుడు కూడా ఆయన్నే మేము నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం, ఆయన్నే అందరూ ఫాలో అవ్వాలి అనేటట్టుగా. ఉదాహరణకి నేను ఒక మాట చెప్పాను అనుకోండి, మీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత అంటే కుదరదు. నేను చెప్తున్నది నా వయసును బట్టి కదా, నా అనుభవాన్ని బట్టి కదా. నేను చెప్తున్నది బైబుల్ ఆధారం చేసి చెప్తున్నాను. బైబుల్ ఆయన కంటే పెద్దది కదా, ఇలాంటి వాళ్ళంటే పెద్దది కదా. బైబుల్ అధికారంతో నేను మాట్లాడుతున్నాను. ఇక నా వయసు కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 90 ఏళ్ళ ముసలావిడ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే 30 ఏళ్ళు లేదా 30 సంవత్సరాల డాక్టర్ ఉంటాడు. ఆయన అమ్మ నీ కిడ్నీ పోయిందని చెప్పాడు అనుకోండి, నీ వయసు ఎంత అంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే ఆయన చదివిన కోర్స్ అది, వయసుతో సంబంధం లేదు అక్కడ. ఆయన కోర్స్ చదివాడు, ప్రాక్టీస్ చేశాడు, దాన్ని బట్టి నీకు ఇస్తున్నాడు. ఆయన అనుభవం బట్టి అది ఇస్తూ ఉన్నది. అనుభవం కాదు కావాల్సింది. నేను బైబుల్ చదివాను, బైబుల్ అర్థం చేసుకున్నాను. బైబుల్ నీకు ఫలాన్ని తెలియదు అని చెప్పు, ఎదురుకొచ్చి కూర్చో మాట్లాడు, ఒప్పుకుంటాను నేను. కానీ నీ వయసు ఎంత అంటే మాత్రం ఒప్పుకోను నేను. ఎందుకంటే నా వయసును బట్టి మాట్లాడలేదు, నా అనుభవాన్ని మాట్లాడలేదు. సింపుల్ నేను చెప్తానంటే భానుమూర్తి గారు, వయసును బట్టి అనుభవాన్ని బట్టి కాదు ఇది, లేఖన అధికారంతో నేను ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను. సాధ్యమైతే నా సమాధానం చెప్పండి, లేకపోతే మౌనం వహించండి. అంతేగాని వయసును బట్టో ఇది మాట్లాడకండి, వద్దు అని చెప్తున్నాను. అంతే. 3 పేర్లు చెప్తాను పాస్టర్ గారు, వారి గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. రాధా మనోహర్ దాస్. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అర్ధమెదడు, అర్ధ జ్ఞానం, బైబిల్ గురించి ఏమీ తెలియదు. బైబిల్ గురించి కొంతమంది రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, అంతకంటే ముందు హేతువాదులు నాస్తికులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. వాటిలో అక్కడక్కడ కొన్ని మొక్కలు ఏరుకొని వాటిని ప్రస్తావిస్తూ ఈయనకేదో బైబిల్ తెలిసినట్టుగా తిరుగుతున్నాడు. బైబిల్ పొరపాటు కూడా తెలియదు ఆ వ్యక్తి. క్రైస్తవాన్ని తిట్టడమే జీవనోపాధిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి, క్రైస్తవుల్ని తిట్టడమే, యేసుప్రభువుని తిట్టడమే జీవనోపాధిగా పెట్టుకున్నటువంటి ఒక భిక్షగాడు. రాధా మనోహర్ దాస్ బిచ్చగాడు, మీ అర్ధమెదడు భిక్షగాడు, రెచ్చగొచ్చేటువంటి అర్ధమెదడు భిక్షగాడు. కరుణాకర్ సుగుణ ఈ క్రైస్తవాన్ని దూషిస్తూ, యేసుప్రభుని దూషిస్తూ, క్రైస్తవుల మీద వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ జీవనోపాధిని సంపాదించుకోవచ్చు, కోట్ల రూపాయలు గడించవచ్చు అని మొట్టమొదట
ఈ హైందవ సమాజానికి క్రైస్తవులకి నేర్పించినటువంటి మొట్టమొదటి పితామహుడు అనుకోవచ్చు. కరుణాకర్ సుగుణ. ఆన్లైన్ లో మతాల మధ్య విద్వేషాన్ని పెట్టి సంపాదించవచ్చు, దీన్ని జీవనోపాధిగా మార్చుకోవచ్చు అని తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ప్రారంభ మూల పురుషుడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి ఈ ప్రవీణ్ గాని లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు కానీ పుట్టగొడుగులా పుట్టుకొచ్చారు. ఆ వ్యక్తిని రోల్ మోడల్ గా పెట్టుకుని ఈ వ్యక్తి మూల పురుషుడు. ఆన్లైన్ లో బెగ్గింగ్ ఎలా చేయాలి, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఆన్లైన్ బెగ్గర్ అంటారు. ఆన్లైన్ బెగ్గర్. లలిత్ కుమార్ తో కూడా మీరు డిబేట్ చేశారు కదా. అవును, లలిత్ కుమార్ తో చాలా విషయాలు మీరు ప్రస్తావన ఇచ్చారు. లలిత్ కుమార్ గురించి మీరేమంటారు? అదే చెప్పాను కదా, కరుణాకర్ సుగుణాన్ని చూసుకొని పుట్టుకొచ్చినటువంటి పుట్టగొడుగుల్లో ప్రధానమైన పుట్టగొడుగు లలిత్ కుమార్. అంతే. ఇప్పుడు రోజు రోజుకి హిందుత్వంలో కూడా చాలా అంటే ఐకమత్యం పెరిగిపోయింది. ఎప్పుడైతే పాస్టర్స్ మీది హిందువుల గురించి ఎప్పుడైతే బహిరంగ సభల్లో మాట్లాడి హిందువుల్ని సైతానులతో పోల్చాడో, పాస్టర్లు చాలా మంది పాస్టర్, ఒక పాస్టర్ పేరు చెప్పండి అలా పోల్చిన వ్యక్తి. చాలా మంది పాస్టర్లు ఉన్నారండి. ఒక పాస్టర్ పేరు చెప్పండి. ఉదాహరణకి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, వెరీ గుడ్. కల్వర్ సతీష్ కుమార్ గారు, ఇంకా చాలా మంది, ఇప్పుడు అజయ్ బాబు గారు, వెరీ గుడ్. ఇట్లా చాలా మంది ఉన్నారు. అవును, ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాళ్ళ గురించే కదా. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారని ఇప్పుడు వాళ్ళు మాట్లాడబట్టే కూడా ఇప్పుడు మీ క్రైస్తవంలో ఉన్న లోపాలు, మీ క్రైస్తవంలో బైబిల్లో తొంగి చూసి మీ లోపాలను మొత్తం పోసగుచ్చినట్టు ఈ రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, కరుణాకర్ సుగుణ అవ్వచ్చు, లలిత్ కుమార్, ఇంకా చాలా మంది హిందుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కెలికి అరే బాబు మీ క్రైస్తవంలో ఇదిగోరా ఇంత బూచి ఉంది, ఇంత బూత్ ఉందరా, మీరు మాకేంటి చెప్పేది అనే స్థాయికి మీ క్రైస్తవత్వం పడిపోయిందని నేను అంటా. వెరీ గుడ్ భానుమూర్తి గారు. ప్రారంభం నుంచి నేను మాట్లాడుతుంది ఇదే. ఈ క్రైస్తవులు ఉన్నటువంటి ఈ వ్యక్తులే వాళ్ళకు ఫీడింగ్ లాగా మారారు. వాళ్ళకు బైబిల్ పట్ల ఏమాత్రం అవగాహన లేకపోయినా వీళ్ళని చూపించుకుని ఈ ఫీడింగ్ ని బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ ఫీడింగ్ ని ఆపితే వాళ్ళు బ్రతకరు కదా, అందుకని ఫీడింగ్ లేకుండా చేస్తున్నాను. ఈ మీసాల గోరప్పని గాని, లేకపోతే కల్వటెంపు సతీష్ కుమార్ గాని, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గాని, లేకపోతే అమ్మ తేజానో బొమ్మ తేజానో ఈ మొత్తం అంతా ఉన్నారు చూసారా, వీళ్ళు వాళ్ళకి ఫీడింగ్ అవుతున్నారు. ఈ ఫీడింగ్ ఆపితే ఈ చేపలు చస్తాయి. ఈ బయట క్రైస్తవులు దూషిస్తున్నట్టు కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ ఇంకోరు ఉన్నారు చూసారా, ఈ చేపలు చావాలంటే ఈ క్రైస్తవులు ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారే, ఈ మీసాల గురప లాంటి వాళ్ళు లేకపోతే ప్రవీణ్ లాంటి వాళ్ళు, ఈ ఫీడింగ్ లేకపోతే ఈ చేపలు చచ్చిపోతాయి. ఈ ఫీడింగ్ తీసేస్తున్నా నేను, అది నేను చేస్తున్నది. ఇప్పుడు చాలా బలంగా క్రైస్తవ్యం కోసం అంటే పాస్టర్ అజయ్ బాబు కూడా గట్టిగా వాయిస్ ఇస్తున్నారు కదా. ఆయనలో తప్పులు ఉన్నాయి, లేకపోయినాయి, ఉంటాయేమో బహుశా, ప్రతి మనిషికి తప్పులు ఉంటాయి కాబట్టి. అలా అతి కొద్ది మంది పాస్టర్లే ఉన్నారు, మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఓకే భానుమూర్తి గారు, మీరు అడిగిన దాంట్లో మీకు అర్థం కావడానికి, సమాజంలో అర్థం కావడానికి చెప్తాను. అంటే అజయ్ బాబు బలంగా మాట్లాడుతున్నాడు కదా అన్నట్టుగా మీరు అన్నారు కదా, దీన్ని అర్థం చేస్తాను. కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. నేను చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి లేపి మ్యాథ్స్ టీచర్ ఏమన్నాడు అంటే 2 అని నంబర్ రాసి దాని పక్కనే 1 అని పెద్ద నంబర్ రాసి, ఒరే ఈ రెంట్లో ఏది పెద్దదరా అన్నాడు. వీడేం చేశాడంటే 1 చాలా పెద్దగా ఉంది కదా, ఇది సార్ అన్నాడు, 1ని చూపించాడు. మేమంతా పక్కువ నవ్వుకున్నాం. 2 అనేది చిన్నగా రాసి 1 అనేది పెద్దగా రాస్తే ఇది పెద్దది చిన్నదని కాదు, దాని విలువ దాని సైజు బట్టి మారదు. అజయ్ బాబు అనే వ్యక్తి క్రైస్తవం పక్షాన పెద్దగా మాట్లాడటంలే, అరిచరిచి మాట్లాడుతున్నాడు అంతే. పెద్దగా మాట్లాడటం అంటే లేఖన అధికారాన్ని స్థాపించడం, క్రైస్తవ భావజాలాన్ని స్థాపించడం, క్రైస్తవ భావజాలం హేతుబద్ధమైనదని నిరూపించడం, అది గట్టిగా మాట్లాడటం అంటే. ఎంత గొంతేసుకుని బూతులు మాట్లాడితే గట్టిగా మాట్లాడినట్టు కాదు. అజయ్ బాబు అనే వ్యక్తి ఎందుకు అంత గట్టిగా పరుష పదజాలతో మాట్లాడతాడు అంటే, ఆ కింద గూగుల్ పే ఫోన్ పే నంబర్ రాస్తాడు. పాపం మా CMDF ను బలపరచండి అని, నిన్ను తేల్చేస్తా, ఊపేస్తా, లేపేస్తా, గీకేస్తా అన్నప్పుడు కొంచెం అవగాహన తక్కువ క్రైస్తవులు ఉంటారు కదా, మన క్రైస్తవుల పక్షాన ఏదో కొల్లబొడుస్తున్నాడు అనేటువంటి భావజనంతో నా వంతుగా నేను ఒక 5,000 వేద్దాం, నా వంతుగా నేను ఒక 10,000 వేద్దాం అనేటట్టుగా ఇలా ఆ నంబర్ కి గూగుల్ పే ఫోన్ పే పడేటట్టుగా వీళ్ళ మనోభావాల్ని, వీళ్ళ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు తప్ప క్రైస్తవానికి వ్యక్తి వల్ల ఒరిగింది జరిగింది ఏమి లేదు. ఇకపోతే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్న ప్రభువుని యేసుక్రీస్తు మాటను తొంగలో దొక్కుతున్నాడు. వాళ్ళని కొడకాని ప్రస్తావించడం ద్వారా నిన్ను చంపేస్తా, చెయ్యి చూద్దాం, దమ్ముంటే కాసుకో, ఈ టైప్ మాట్లాడటం ద్వారా ఏం చేస్తానంటే యేసు ప్రభు నేర్పించినటువంటి ఆ సరళత్వం, ఆ మృదుత్వం, ఆ ప్రేమ భావం, ఆ తగ్గింపు, దీనత్వాన్ని తొంగలో దొక్కుతున్నాడు. ఏమాత్రం అవగాహన లేనప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే మన క్రైస్తవుల పక్షాన్ని గట్టి మాట్లాడుతున్నాడు కదా, 1000, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించాడు ఇలా భావోద్వేగాలు రెచ్చగొట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి నోటితోనే ఈ రోజు దేవుడు నన్ను కోటీశ్వరుని చేశాడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఆ వ్యక్తే ఓపెన్ స్టేట్మెంట్, నన్ను ఈ రోజు దేవుడు కోట్లకు అధిపతిగా చేశాడని చెప్పాడు. ఎలా వచ్చాయి కోట్లు? కష్టపడి సంపాదించావా? గూగుల్ పే, ఫోన్ పే. ఎందుకు? వాక్యం చెప్పావు పోని, బైబిల్ చెప్పావు పోని. ఆ వ్యక్తి బైబిల్ చెప్తున్నాడండి, బైబిల్ టీచ్ చేస్తున్నాడండి. ఉపాధ్యాయుడు విద్యార్థుల దగ్గర ఫీజు తీసుకుని తప్పేంటండి అంటే ఒప్పుకుంటాను నేను. కానీ బైబిల్ చెప్పకుండా జార్ఖండ్ లో దాడి జరిగింది, ఉత్తరప్రదేశ్ లో దాడి జరిగింది, శ్రీలంకలో జరిగిపోయింది, ఎక్కడేం జరగదు. మరలా అవుట్ ఆఫ్ స్టేట్ లో జరుగుతుంటది, అక్కడ జరుగుతుంటది. మేము అక్కడికి వెళ్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. పాపం అమాయకులు ఏదో జరిగిపోతున్నా క్రైస్తవానికి డబ్బులు వేస్తాను, కోట్ల రూపాయలు ఇచ్చి బలిసేటట్టు చేస్తారు. ఈరోజు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి పాస్టర్ గారు? 2 కేసులు ఉన్నాయి. అంటే ఇది పాస్టర్ గా మీరు రూపాంతరం చెందిన తర్వాత 2 కేసులు ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెబుతూ ఇది వాక్యం కాదు, ఇది కాదు సువార్త అంటూ వేలెత్తి చూపెడితే పడినటువంటి కేసులు, ఇంకా కొన్ని కేసులు పడతాయి, ఇంకా కొన్ని కేసులు పడేదాన్ని అన్నిటికీ రెడీనా? అన్నిటికీ రెడీ. అంటే మీ బ్యాక్ బోన్ సపోర్ట్ ఏంటి అసలు మీకు? బైబుల్, ప్రభువైన యేసుక్రీస్తు అంతే. పెంట కుప్ప మీద ఉన్న నన్ను ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ మీ ఛానల్ ముఖంగా సమాజానికి నా ద్వారా కొన్ని మాటలు వినబడుతున్నాయంటే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరుతో అన్యాయం జరుగుతూ ఉంటే, ఆయన ప్రాణం పెట్టిన ప్రాణత్యాగం వెక్కిరించబడుతూ ఉంటే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి నేను సిద్ధం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఏంటి మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి? సంఘం అంటే బిల్డింగ్ అది ఒకటి భానుమూర్తి గారు. అంటే చర్చెస్ మొత్తం ప్రపంచంలో తెలుగు అర్థమయ్యేటువంటి ప్రతి క్రైస్తవుడు నా సంఘ సభ్యుడే. ఓకే, వాళ్ళకి నేను టీచ్ చేస్తున్నాను. అంటే ఇండివిజువల్ గా మీకంటూ ఇది నా చర్చి అని చెప్పుకోవటానికి నేను అడిగింది అట్లా. నేను అదే అంటున్నాను. నా చర్చి అంటే నేను ఒక బిల్డింగ్ అనుకోండి, కడపలో ఒక చర్చ్ లో ఉంటాను. అక్కడ నుంచి కెమెరా పెట్టి సర్వ ప్రపంచానికి వీడియో రిలీజ్ చేస్తాను. ఎంతమంది వస్తారు అక్కడ మీ క్రైస్తవానికి సంబంధించి? 70 మంది దాకా వస్తారు. ఒక సంఘమేనా అది? ఒక చర్చ్ 70 మంది. ఎక్కడ లేదు, ఎక్కడ పెట్టదలుచుకోలేదు. ఎందుకని? నాకంత ఓపిక లేదు. అంటే మీరు కూడా బాగానే సంపాదించారని ఒక టాక్ అయితే జరుగుతుంది. మరి ఎన్ని సంపాదించానో ఏం సంపాదించాను మీరు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. అంటే 9 ఏళ్ల కిందట మీ స్థాయి ఏంది, ఇప్పుడు మీ స్థాయి ఏంది? 9 ఏళ్ల కిందట నా స్థాయి ఏందో మీరే చెప్పాలి, ఇప్పుడు నా స్థాయి ఏందో మీరే. అంటే 9 ఏళ్ల కిందట అంటే నేను ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల కిందట నేను కొంచెం ఒక వెనకబడిన లేకపోతే ఫైనాన్షియల్ ఈ రోజు కొంచెం బాగున్నానేమో నాకు అనిపిస్తుంది. ఓకే, అట్లా మీకు కూడా అనిపిస్తుందిగా? 9 ఏళ్ల ముందు ఇక్కడ భానుమూర్తి గారు మీరు ప్రశ్నలు ఏవదీశారు జర్నలిస్ట్ గా. ఓకే, అప్పుడు ఏం చెప్పాలంటే మొన్న కేజ్రీవాల్ ఓడిపోయాడు కదా, కేజ్రీవాల్ ఇంతకు ముందు ఎలక్షన్ ముందు స్టార్టింగ్ లో 1 కోటి రూపాయలు నా ఆస్తి అని రాశాడు. అందులో మొన్న 1000 కోట్లని రాశాడు. ఎంత అవినీతి జరిగింది అన్నారు. వెరీ గుడ్, మంచి అనాలిసిస్ అది కదా. అలాగే జాన్పాల్ గారు మీరు 9 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇంత సంపాదించారు అని అంటే అప్పుడు ఇంత ఎలా సంపాదించాను నేను వివరణిస్తాను. అలా కాకుండా సింపుల్ గా అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా గాల్లో వేసేసారు అనుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన ప్రశ్న అడిగా అంటే నిజమేనేమో. స్ట్రైట్ గా నేను 3 ప్రశ్నలు అడుగుతా. అంటే మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉంది. బిల్డింగ్ లేకపోతే పూరిల్లా, రేకుల షెడ్? బిల్డింగ్, ఒకటి రేకుల షెడ్. సొంత కారు ఉందా? 4 లక్షలు అప్పు ఉంది. సొంత కారు ఉందా? సొంత కారు ఉంది. సొంత కారు ఉంది. ఈఎంఐ లో ఉంది. ఈఎంఐ లో సొంత కారు ఉంది. 14 లక్షలు అప్పు ఉంది. దానికి మీరు ఎటు వెళ్ళినా అంటే ఇప్పుడు కడప నుంచి హైదరాబాద్ దాకా వచ్చారు. అవును. దాని పెట్రోల్ ఎక్స్పెన్స్ అంతా మీ సొంత డబ్బులేనా? ప్రతిదీ నా రూపాయి. అంటే మీకు ఫోన్ పేల ద్వారా ఎవరు డబ్బులు వేయరా? ఎవరిని అడగరా? వేస్తారు. ఎందుకు అడుగుతున్నారు మీరు? నేను అడిగినట్టుగా ఒక క్లిప్పింగ్ చూపెడితే మరి వేస్తారని చెప్తున్నా. ఆగండి, నేను అడిగినట్టుగా నా మొత్తం 1600 వీడియోల్లో నేను అడిగినట్టుగా ఒక్క 2 సెకండ్ల వీడియో చూపెడతా, 2 సెకండ్లు చూపెడితే 2 ఛానల్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళంతటికి వాళ్ళే అభిమానంతో వేస్తున్నారు. వాళ్ళంతటికి వాళ్ళే. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ మొబైల్ స్థానంలో ఇంకో మొబైల్ ఉండదు, అప్పుడు దాంట్లో చేస్తాను. ఇప్పుడు ఇది కొన్నాను కదా, మొబైల్ షాప్కి వెళ్తున్నా, నా దగ్గర ఎంత 10,000 ఎంతో ఉంది, కెమెరా క్వాలిటీ పెంచుదామని మొబైల్ షాప్కి వెళ్తున్నా అనుకుంటూ వెళ్తున్నా. ఈ లోపు కాల్ వచ్చింది. కాల్ వస్తే ఆయన ఫారిన్ నుంచి కాల్ చేశాడు. బ్రదర్, మీ మెసేజ్ విన్నాను, మాకు ప్రేరేపణ వచ్చింది, కానుక ఇవ్వాలనుకుంటున్నాం. మీ ఛానల్ మొత్తం వెతికాను, ఎక్కడైనా అకౌంట్ నెంబర్ పెట్టుంటారేమో వెతికాను. ఎందుకంటే సీక్రెట్ ఇవ్వడం నాకు ఇష్టం, బహిరంగ ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని వెతికాను. ఎక్కడా దొరకలేదు, అకౌంట్ నెంబర్ దొరకలేదు. కాబట్టి నోరు తెచ్చి అడగాల్సి వస్తుంది. ఏమనుకోకపోతే మీ అకౌంట్ నెంబర్ పెడితే నాకు ప్రేరేపించినంత నేను మీకు అమౌంట్ వేస్తాను అన్నాడు ఆయన. వెంటనే అకౌంట్ నెంబర్ పెట్టాను. అకౌంట్ నెంబర్ అమౌంట్ వేసాడు. వేయగానే నా దగ్గర ఉంది అది తీసుకొని మంచి బెస్ట్ మొబైల్ తీసుకొని వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. ఓకేనా? అలా నాకు ఫోన్ చేసి నా నంబర్ అడిగినప్పుడు, నా అకౌంట్ నెంబర్ అడిగినప్పుడు నేను ఇస్తాను. మీ అంతటికి మీరు అడగరు? నా అంతటి నేను అడగను. నేను ఒకటే అండి, పనివాడు జీతానికి పాత్రుడు.
నేను ప్రభు అయిన యేసుక్రీస్తు పని చేస్తున్నాను. ఉమ్. ఇప్పుడు నా దగ్గర నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాను. మీరు ₹1 ఇస్తారా నాకు? చెప్పు. ఇవ్వలేదు. నిన్న ఇంటర్ చేసిన వాళ్ళు ఇస్తారా? ఎవరు? ఈ మధ్యాహ్నం నుంచి ఇంటర్వ్యూ ఉంది, వాళ్ళు ఇస్తారా? ఎవరు? మరి నేను ఎక్కడ హోటల్ తీసుకున్నాను? నా ఫ్యూయల్ ఏంటి, నా ఖర్చులు ఏంటి, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియదు. అక్కడికి వెళ్ళాడు, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూ కోసం బ్లేజర్ కొనుక్కున్నాను. ఎందుకంటే 10 మందిలోకి మన మాట వెళ్తుంది కాబట్టి కొనుక్కున్నాను. ఇది ఎంత ఖర్చు అవుతుంది? మీరు ₹1 ఇవ్వలేదు కదా, ఫోన్ చేసి అడిగారు, వచ్చేసాను. ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పుడు విధానంలో చూపించబడుతున్నాడు. కాదు, నా వంతుగా ఆ మరకలు తుడపాలి, యేసుప్రభు స్పష్టంగా చూపించాలని భారంతో వచ్చాను. మరి ఇదంతా మీకు తెలియకపోయినా నన్ను రక్షించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసు కదా, ఆయన నాకు ఇస్తాడు. నేను ఆయన నమ్మాను, ఆయన ఆ రోజు ఇచ్చాడు, ఈ రోజు ఇస్తున్నాడు, రేపు ఇస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడు. నేను పని చేస్తున్నా అంటే ఆయన జీతం ఇస్తాడు. ఎలా ఇస్తాడు, ఎవరితో ఇస్తాడు నాకు తెలియదు. ఆయన ఇస్తాడు, నేను తీసుకుంటున్నాను. నా నోటితో నేను నోరు తెరిచి ఎవరిని అడగలేదు. నేను అలా అడిగినప్పుడు భిక్షగాన్ని అవుతాను. అడిగి తీసుకుంటే భిక్షం అవుతుంది. అడగకుండా నా ప్రభు నాకు ఇస్తే అది నాకు జీతం అవుతుంది. నాకు జీతం కావాలి. ఆయన ₹1 ఇచ్చినా తీసుకుంటా, ₹10 ఇచ్చినా తీసుకుంటా. నా నోటితో నేను చచ్చిపోయే క్షణం వరకు కూడా ఒక్క మాట నోరు తెరిచి నా కానుక వండని అడగను. ఆయన ఇచ్చాడు అనుకో, ₹1 ఇచ్చాడు అనుకో, తీసుకుంటా. నా పనికి జీతం అనుకుంటా. ₹10 ఇచ్చాడు అనుకో, తీసుకుంటా. ఇవ్వలేదా, థ్యాంక్ యూ ప్రభు అని చెప్తాను. ఎందుకంటే నన్ను ఉపవాసం పెట్టావు, పస్తు పెట్టావు, థ్యాంక్ యూ అని చెప్తాను. అంతేగాని నా నోటితో నేను అడగలేదు, అడగను కూడా. నన్ను ప్రేమించిన వాళ్ళు, నా ద్వారా వాక్యం వింటున్న వాళ్ళు, బైబిల్ ఒక మాట రాయబడింది, వాక్యోపదేశం పొందువాడు, వాక్యాన్ని ఉపదేశించేవానికి సమస్త సద్విషయాల్లో పాలిభాగస్తుడిగా ఉండాలి. నేను టీచర్ అండి, బైబిల్ బోధిస్తున్నానండి. మరి నాకు నా వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఇస్తారు, కానికిస్తారు. నేను అడగను, వాళ్ళు ఇస్తారు, ఇస్తే తీసుకుంటారు. నేను పెట్టను, ఇది నా ఫోన్ పే, గూగుల్ పే పెట్టను, నా అకౌంట్ నెంబర్ పెట్టను, నా ఏటీఎం పేటీఎం పెట్టను. వాళ్ళు ప్రేరేపించమని నాకు కాల్ చేసి అడిగితే నేను నంబర్ ఇస్తాను, అకౌంట్ నెంబర్ ఇస్తాను, తీసుకుంటాను. అదితో ఈ రోజు ఇక్కడికి వచ్చాను కదా, నాకు ఎన్ని వేలు ఖర్చు వచ్చింది, ఎంత ఖర్చు వచ్చింది. మరి ఇదంతా ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఎవరు ప్రేరేపించబడితే వాళ్ళు ఇస్తారు, తీసుకుంటాను. నేను దానికి అగేన్స్ట్ కాదు. కానీ నువ్వు భావోద్వేగాలు రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, బైబిల్లో ఉన్న సత్యాన్ని కూడా అసత్యాన్ని చెప్పి అడుగుతుంటే కనుక దాన్ని నేను బద్ధ శత్రువుని, విరోధిని. దాని మీద నా యుద్ధం. ఫస్ట్ గారు, ఇప్పుడు సువార్తని అంటే మీరు నమ్మినటువంటి మీ క్రైస్తవాన్ని, బైబిల్ని ప్రచారం చేయడానికి కొన్ని ఊళ్ళల్లోకి వెళ్తే అక్కడ ఇప్పుడు హిందువుల్లో కూడా ఐకమత్యం పెరిగి వాళ్ళల్లో కూడా అంటే ఆ చలనం స్టార్ట్ అయ్యి మీ మీద దాడులు చేస్తున్నారు. అంటే ఆ సువార్తని ప్రచారం చేయకుండా అడ్డు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అసలు నేనైతే అనుకోలేదు ఇట్లా ఒక పాస్టర్స్ కూడా మీడియా ఛానల్స్, అన్ని మీడియా ఛానల్స్ కూడా పిలిచి ఆ ఇంటర్వ్యూ ఇవ్వటం ద్వారా ఆ ఇంటర్వ్యూలో మీలాంటి పాస్టర్లు కూడా కొంతమంది సువార్తనే ప్రచారం చేస్తున్నారు. అవును, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి పరిణామం, మంచి వాతావరణం. ఇన్ని సంవత్సరాలకు గాను పాస్టర్ మాట్లాడేది కూడా వినాలి, ఆయన ఏం చెప్తున్నాడు అనేటువంటి ఒక స్పృహ, చైతన్యం వచ్చింది కదా, మంచి పరిణామం. అయితే ఆ పరిణామం ఎందుకు జరిగింది అంటే, చాలా మంది పాస్టర్లు రాంగ్ వేలో క్రైస్తవం తీసుకుని వెళ్ళారు. ఇలాంటి వ్యక్తులు ఏరుకొని ఇటు హైందవుల దగ్గర నుంచి ఫండింగ్ తీసుకోవడానికి కరుణాకృష్ణ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళని బూచిగా చూపించడం ద్వారా ఇలాంటి పరిణామం రావడం అన్నది ఇది మంచిది కాదు అని నేను అనుకుంటున్నాను. పాస్టర్ గా తీసుకొచ్చి, దానికి సతీష్ కుమార్ తీసుకొచ్చి కూర్చోబెట్టి, నువ్వెందుకు దశంభాగం అడుగుతున్నావు, నువ్వెందుకు స్వస్థతలు ప్రకటిస్తున్నావు, నువ్వెందుకు నూనె అమ్ముకుంటున్నావు, నువ్వెందుకు ఖర్చుకుని అమ్ముకుంటున్నావు, నువ్వెందుకు దొంగ సాక్ష్యాలు చెప్తున్నావు అని అడిగితే గనక మంచి వాతావరణం. కానీ కరుణాకృష్ణ చెప్పాడని అడిగితే గనక అది మంచి వాతావరణం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు కదా, ఇప్పుడు మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వరు, వాళ్ళు మీలాంటి వాళ్ళు అంటే ఇస్తున్నారు. అంటే మరి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమో లేకపోతే రాంగ్ వేలో వెళ్తున్నటువంటి బోధనే ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉండాలని చెప్పడం కోసం మీరు ఇస్తున్నారు. మరి ప్రవీణ్ కుమార్ గారు ఇంటర్వ్యూ అడిగితే ఇస్తారా, లేకపోతే సతీష్ కుమార్ గారు అడిగితే ఇస్తారా, లేకపోతే అనిల్ కుమార్ గారు అడిగితే ఇస్తారా? ఒకవేళ ఇచ్చినా ఇట్లాంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తారా? మీడియాని ఫోర్త్ పిల్లర్ అంటారు కదా. అవును, మీడియాని ఫోర్త్ పిల్లర్ కదా. అవును, మీడియా ఎక్కడికైనా వెళ్తుంది, వెళ్ళొచ్చు. సహకరించడం కాదు, వాడు సహకరించలేదు కదా. సహకరించేంత వరకు ప్రతి దాని మీద ఆర్టికల్ రాయండి, సహకరించేంత వరకు ప్రతిరోజు టెలికాస్ట్ చేయండి, సహకరించేంత వరకు నాలాంటి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టండి, ప్రెజర్ తీసుకురండి, కూర్చోబెట్టి అడగండి. మీరు మీడియా ఫోర్త్ పిల్లర్ అండి, మీకు ఆ బాధ్యత ఉంది. నూనె బాటిల్ నమ్మి ₹1,00,00,000 సంపాదిస్తున్నారండి స్వస్థత అని చెప్పి. అదే వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు. నూనె బాటిల్ ఆ వ్యక్తి పూసుకోకూడదా? 1,00,000 మంది చేత ప్రార్థన చేయించిన ప్రార్థన బాటిల్ నమ్మి అని పేరు పెట్టి 500కి 600కి అమ్ముకుంటే ఇక్కడేమో, కానీ ఈ వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? మీరు ప్రశ్నించలేరా? ఆ వ్యక్తి చెప్పిన దాన్నే
నూనె బాటలు పెట్టండి, 1,00,000 మంది చేత ప్రార్థన చేయించినటువంటి నూనె ప్రార్థన అని ఉంటది అక్కడ. ఎప్పుడు చేశారు 1,00,000 మంది? ఎక్కడ చేశారు 1,00,000 మంది? సరే, ఇంత పవర్ ఉంటాయి ఇందులో, మరి నువ్వెందుకు హాస్పిటల్ వెళ్ళావు? నీ పిల్లలు ఎందుకు హాస్పిటల్ వెళ్ళారు? మరి మరలా అదే అక్కడ మరలా హాస్పిటల్ పాలసీ ఎందుకు పెట్టావు? చర్చిలో ప్రేయర్ అయి ఉంటే సరిపోతుంది కదా, హాస్పిటల్ ఎందుకు అని ప్రశ్నించండి. వచ్చి కూర్చునేంత వరకు ప్రశ్నించండి. మనం పాత సినిమాలు చూస్తుంటాం కదా, నాగస్వరం ఊతుంటే నాగపాము అలా వస్తుంది, ఫిక్షన్ అనుకోండి. అయినా సరే పుట్టలోంచి బయటకు వచ్చేంతవరకు నాగస్వరాన్ని ఓదండి. మీడియా పోతు పిల్లలు కదా, ప్రశ్నించండి. అరే టచ్ అంటే ఎందుకు పడుతున్నారా ఇక్కడ? టచ్ అంటే రోగాలు పోవడం ఏంటి? టచ్ అంటే ఎయిడ్స్ పోవడం ఏంట్రా అని కూర్చోబెట్టి ఇక్కడ తీసుకొచ్చి కేసు పెట్టండి. మరి మిగతా పాస్టర్ లాగా పాస్టర్ జాన్ పాల్ గారు కూడా అట్లాంటి వ్యాపార ముసుగులో సేవ చేస్తే ఇంకా మీ చర్చలు కూడా పెద్ద పెద్ద భవంతులు అవుతాయి. మీరు కూడా 4-5 కాన్వాయిలు మెయింటైన్ చేయొచ్చు. మంది మార్బలం, సెక్యూరిటీ గార్డ్స్ ఇవన్నీ మీకు కూడా వస్తాయి కదా. ఈ రోజు అంతా ప్రజలందరికీ అదే కావాలి కదా, మీరు కూడా అట్లా చేయపోయారా? డబ్బులు బాగా వస్తాయి. భానుమూర్తి గారు మంచి ప్రశ్న అడిగారు. నేను ఇంతకుముందు మాట చెప్పాను, పనివాడు జీతానికి పాత్రుడు అని. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, నెలకి నాకు అకౌంట్ లో డబ్బు పడాలి, దాన్ని జీతము అంటారు. ఆ జీతం రావడం ఆలస్యమైందని, నాకు ఇంట్లో అవసరాలు ఉన్నాయని బెంచ్ కింద చేయి పెట్టాను అనుకోండి, దాన్ని ఏమంటారు? దొరికిపోతారు, లంచగొండి, అవినీతి పరుడు, ఏసీ పౌరులో చిక్కిన పెద్ద తిమింగలం అని వస్తాయి. రెడ్ హ్యాండెడ్ దొరికాడు అని వస్తాయి కదా. నేను బెంచ్ కింద చేతులు పెట్టదలుచుకోలేదు. జీతం నా ప్రభు ఇవ్వాలి, జీతం నా దేవుడే ఇవ్వాలి. ఈ రోజు 10,000 ఉండొచ్చు, రేపు 1,00,000 పెరగచ్చు ఇంక్రిమెంట్ గవర్నమెంట్ ఉద్యోగి. మీరు అన్నారు కదా 9 సంవత్సరాల క్రితం మీరు ఎలా ఉన్నారని. 9 సంవత్సరాల క్రితం నేను అలాగే ఉన్నాను. అప్పులు చేసి చర్చి కట్టుకున్నాను, అప్పులు చేసి బట్టలు కొనుక్కున్నాను, అప్పులు చేసేసాను. ఈ రోజు ఇదిగో ఇది వేసుకునే స్థితికి వచ్చాను. నా దేవుడు ఇచ్చిన జీతం ఇది, ఇంకా ఇస్తాడు. నాకు జీతం కావాలి, లంచం వద్దు. ఏదో ఒక రోజు పాస్టర్ జాన్ పాల్ మీద కూడా భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తాయి. వస్తే ఇప్పుడున్న పెద్ద పెద్ద పాస్టర్లు అందరి మీద ఎట్లాగే వచ్చినాయి, మీ మీద కూడా అట్లాగే వస్తాయి. ఇప్పటి వరకు మీరు రాలేదేమో. వస్తే సేవ విడిచి వెళ్ళిపోతే భానుమూర్తినే మీ దగ్గరకు వచ్చేంతకంటే ముందుగానే నా వాక్యాన్ని వింటున్న వాళ్ళే నిలవబెట్టుకొడుతాను. నన్ను మీ దగ్గరికి రావాల్సిన అక్కర్లేదు. వస్తే ఒకవేళ అలాంటివే వస్తే ఈ పాస్టర్ ఈ ముసుగు తీసేస్తారు, క్షమాపణ చెప్తారు, బహిరంగంగా క్షమాపణ చెప్పి వదిలేస్తారు. బహిరంగ క్షమాపణ చెప్పి వెళ్ళిపోయి ఏదో కూలీనాలు చేసుకుంటారు, లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటాను, కానీ బహిరంగ క్షమాపణ. సార్, ఫైనల్ గా ఒక 10 నిమిషాల్లో ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తాను. అంతకుముందు ముందు ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. పాస్టర్స్ చాలా మంది సంఘాల్లో, చర్చెస్ లో స్త్రీలను అక్రమంగా వారితో లోపరుచుకొని చేయకూడని పనులు చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు చేశారు అలా? ఎక్కడ చేశారు అలా? అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అంటే నేను ఇప్పుడైతే గుర్తు లేకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో చాలా చూశాను నేను. సంఘాల్లో 2 గ్రూపులుగా సంఘస్థులు విడిగిపోయి, అంటే కమిటీ ఉంటారు కదా, ఆ కమిటీలుగా ఈ మా పాస్టర్ అని చెప్పి ఇట్లా గొడవలు కూడా జరుగుతున్నాయి. అవును, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇవన్నీ చూస్తున్నారుగా మీరు కూడా. రెండు ప్రశ్నలు ఇవి. ఒకటి, చాలా మంది పాస్టర్లు స్త్రీల మీద అఘాయిత్యం చేస్తున్నారు. ఓకే, ఇది అలా చేసే వ్యక్తిని పాస్టర్ అని పిలవు. అలా చేసే వ్యక్తిని పాస్టర్ అని పిలవు. పాస్టర్ కి 16 క్వాలిటీస్ ఉండాలని 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం స్పష్టంగా రాయబడింది. అలా చేసిన వ్యక్తి ఆ అర్హతను కోల్పోతాడు. ఒకవేళ ఎవరైనా ఒక పాస్టర్ అలా చేశాడు అనుకో, ఆ వ్యక్తిని చట్టం శిక్షిస్తుంది. సమాజం కూడా పట్టుకొని నువ్వు పాస్గా ఉండడానికి వీలు లేదని ఆ వ్యక్తిని బహిష్కరిస్తుంది. అలాంటి వ్యక్తి మాదిరి కాదు. అక్కడక్కడ జరుగుతున్నాయి అని న్యూస్ లో వినబడుతున్నా సరే పట్టుబడ్డాడు కదా, దొరికిపోయాడు కదా, ఇక ఆ వ్యక్తి పాస్టర్ కాదు కదా. ఎక్కడో ఒక వ్యక్తి సైన్స్ టీచరు ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు. సైన్స్ టీచర్ నా కాలర్ పట్టుకుని నువ్వు సైన్స్ టీచర్ అంటే కుదరదు. అది వాడి అనైతికత, అది వాడి అనైతికత. దాన్ని మనం అందరి మీద రుద్దాం, అందరికి ఒకే బ్రష్తో పెయింట్ వేయకూడదు. జరుగుతున్నాయా, అక్కడక్కడ జరుగుతున్నాయని మీడియాలో మనకు కనబడుతున్నాయి. దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం, ఆ వ్యక్తిని బహిష్కరిస్తున్నాం. ఒకవేళ ఆ వ్యక్తి అలా చేశాడు అంటే అది ఆ వ్యక్తి బలహీనత అవుతుంది, ఆ వ్యక్తి వీక్నెస్ అవుతుంది. వాడు కూడా మనిషి కదా, ఆ వ్యక్తి బలహీనుడే చేశాడు. దాన్ని బైబిల్ మీద రుద్దకూడదు, దాన్ని క్రైస్తవ మీద రుద్దకూడదు, దాన్ని యేసు ప్రభు మీద రుద్దకూడదు. ఆ వ్యక్తి బలహీనత, ఆ వ్యక్తి మోరల్ గా వీక్ అయ్యాడు, చెడిపోయాడు, బహిష్కరించాం, ఆ వ్యక్తిని గురించి మాట్లాడుకున్నాం, వదిలిపెట్టేశాం, అంతే తప్ప క్రైస్తవానికి రుద్దకూడదు. ఒకటి. ఇక రెండవది ఏంటంటే, మీరు ఏమన్నా అదే చర్చల్లో 2 వర్గాలుగా విడిపోతున్నారు, గొడవలు జరుగుతున్నాయి, విడిపోతున్నారు. ఈ మధ్య మనం మీడియాలో చూస్తున్నాం, చర్చిలో పోలీసులు వెళ్ళి సెక్యూరిటీగా ఉంటే అలా ప్రార్థన నడిపించుకుంటూ 2 వర్గాలు విడిపోవడం, కొట్టుకోవడం, దాడి చేయడం. ఎందుకు అంటే దీనికి జ్ఞానేన సులభం సామెతలో ఒక మాట చెప్తాడు,
ఆస్తి ఎక్కువైన యెడల దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఉమ్, మీరు దారి పక్కన వెళ్తున్నారు అనుకోండి, దారి పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి అంత తేనె పట్టు ఉంది, ఉమ్, ఇంత ఉంది తేనె పట్టు. ఉమ్, ఓకే, ఉమ్, మీరు దాన్ని లేపుతారా? ఉమ్. లేపుతారా? లేదు. లేపరు. ఓకే, మీరు దారి పక్కన వెళ్తున్నారు, ఉమ్, ఇంత పెద్ద తేనె పెట్టు ఉంది, ఉమ్, మీరు దాన్ని లేపుతారా? లేదు. నేనైతే లేపుతాను. ఉమ్, నేనైతే ఉమ్, ఒక వ్యక్తిని పిలుచుకొచ్చి ఉమ్, దాన్ని లేపుకుంటాం. ఉమ్, కారణం ఏంటంటే కనీసం ఒక 10 కేజీలు తేనె ఉంటుంది దాంట్లో. ఉమ్, నాకు కనపడింది, ఉమ్, ఒక వ్యక్తిని నేను లేపకపోయినా సరే ఒక వ్యక్తిని పిలుచుకొచ్చుకొని లేపే వ్యక్తిని ఉమ్, దాన్ని లేపుకొని 10 కేజీలు తేనె తీసుకుంటాం. ఉమ్, కానీ ఇంత తేనె పెట్టుంది అనుకో, ఉమ్. దాన్ని అసలు కలియబెట్టి, ఎందుకంటే దాంట్లో తేనె అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, ఎంత అంత 2-3 డ్రాప్స్ ఉంటుంది, ఉండదు. ఉండకపోగా దాని దగ్గర కుట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? ఉమ్. ఇంత తేనె ఉంది అనుకోండి, 4-5 కుట్టినా పర్లేదు, 10 కేజీలు తేనె వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన, ఆశ ఉంటుంది కదా. తేనె పెట్టే సైజు పెరిగే కొద్దీ దాని మీద ఇష్టం పెరగడం అన్నది సహజం. ఉమ్, అలాగే ఎక్కడైతే ఆస్తి ఎక్కువ ఉంటుందో ఆ ఆస్తిని భక్షించడానికి వ్యక్తులు తయారవుతారు. ఎక్కడైతే చర్చిలో 2 వర్గాలుగా విడిపోతున్నారో అక్కడ వాక్యం ప్రకటించబడకపోగా, ఉమ్, బైబిల్ ప్రకటించబడకపోగా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించబడకపోగా, ఉమ్, బైబిల్ పేరుతో, యేసు పేరుతో, సువార్త పేరుతో ఆస్తి ఎక్కువైంది, డబ్బు ఎక్కువైంది, కాబట్టి దాన్ని భక్షించడానికి వ్యక్తులు తయారయ్యారు. అలా కాకుండా నిజంగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉంటే గనక ఆస్తి పెరిగే అవకాశం లేదు, ఆస్తి పెరిగే అవకాశం లేదు. అయితే పాత రోజుల వ్యక్తులు, మీరు యేసన్నని మిగతా వ్యక్తులు ప్రస్తావించారు కదా, పాత రోజుల వ్యక్తులు ఏం చేశారంటే దశంభాగం దేవుడికి ఇవ్వాలంటూ దీన్నే ఫోకస్ చేయడం ద్వారా ఎక్కువ శాతం, అంటే బైబిల్లో టీచింగ్ పక్కన పెట్టేసి డబ్బు మీద ఫోకస్ చేయడం ద్వారా ఆ రోజు వాళ్ళు ఫోకస్ చేశారంటే అర్థం ఉంది. ఎందుకంటే ప్రారంభం ఉంది కాబట్టి, వాళ్ళు బ్రతకాలి కాబట్టి, చర్చలు కట్టబడాలి కాబట్టి చేశారు. అయితే అది కొనసాగింది, తర్వాత కాలంలో అప్డేట్ కాకుండా కొనసాగింది. అది కొనసాగేటప్పటికి ఫండింగ్ ఎక్కువైంది. ఎక్కడైతే ఎక్కువ ఫండింగ్ ఉంటుందో ఆశ పడుతుంది, ఆస్తి ఎక్కువైతే భక్షించే వాళ్ళు ఎక్కువవుతారు. అలా దాన్ని అది నాకు కావాలి, నేను అధ్యక్షుడు కావాలి, ఇలా గొడవలు స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఆ సంఘాలు మరలా సంస్కరించబడాలంటే, ఈ ఆస్తి తాలూకు గొడవలు పోవాలంటే నిజంగా సువార్త ఏంటి, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు అనేటువంటి ఈ నిజం వెళ్తే గనక సంస్కరించబడతారు వ్యక్తులు. ఆస్తి కోసం కొట్లాడుకోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు అపోస్తుల 2వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం 5వ అధ్యాయం కానీ వారు తమ స్థిరాస్తులన్నీ అపోస్తుల పాదం దగ్గర పెట్టారు. అంత ధారాളം దాతృత్వం వచ్చింది. ఈ రోజు ఆ డబ్బు కోసం కొట్టుకుని వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి, ఆ రోజు వాళ్ళు రూపాంతరం చెందారు సువార్త వలన. ఈ రోజు సువార్త అర్థం కాకుండా మూఢత్వంలోకి వెళ్ళిపోయి డబ్బు సంపాదించడానికి పడ్డారు కాబట్టి ఆస్తి ఎక్కువైంది, భక్షించే వాళ్ళు ఎక్కువయ్యారు. అదండి కారణం. రైట్ సార్, ఫైనల్ గా నా ఫైనల్ ప్రశ్న, నేటి సమాజంలో క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, క్రైస్తవ పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి మీరు, అంటే జాన్ పాల్ గా మీరు సిగ్గుపడుతున్నారా, గర్వపడుతున్నారా, జాలి పడుతున్నారా, లేకపోతే ఎట్లా ఫీల్ అవుతున్నారు? సిగ్గుపడుతున్నాను. 95% మంది పాస్టర్లు చూసి, అందులో కార్పొరేట్ పాస్టర్లు, అలాగని చిన్న పాస్టర్లు ఉత్తములు నీతిమంతులు నేను చెప్పట్లేదు. ఎవరైతే లేఖన అధికారాన్ని బట్టి పరిచయం చేస్తున్నారో వాళ్ళు మినహాయిస్తే బైబిల్ ప్రమాణంగా పెట్టుకొని పరిచయం చేసే వాళ్ళు ఉన్నారండి. బైబిల్ ఇది చెప్పింది, మేము ఇలాగే ఉంటాం, బైబిల్ ఎలా చెప్పింది మేము ఇదే ప్రకటిస్తాం అనేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని మినహాయిస్తే 5% మినహాయిస్తే మిగిలినటువంటి 95% మంది బైబిల్తో సంబంధం లేకుండా పెట్టకథలు, కట్టుకథలు, సోది కథలు చెప్పుకుంటూ మనుషుల అజ్ఞానాన్ని ఆధారం చేసుకుని, వాళ్ళ బలహీనతను ఆధారం చేసుకుని, వాళ్ళ బైబిల్ నిరక్షరాస్యతను ఆధారం చేసుకుని ఖర్చీపులు అమ్ముకుంటూ, నూనె బాటిల్ అమ్ముకుంటూ, పేపర్లు అమ్ముకుంటూ, అట్టలు అమ్ముకుంటూ, ప్రార్థన పెన్నులు అమ్ముకుంటూ, వాళ్ళ చర్చికి వెళ్తే ప్రార్థనకి ఎంత రేట్ అని, ఫోటోకి ఎంత రేట్ అని, భోజనానికి ఎంత రేట్ అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే బౌన్సర్లు పెట్టుకొని ఎకరాల చర్చి కట్టి, పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్ లీజుకు తీసుకుని, లక్షలు లీజు తీసుకొని, సినిమా థియేటర్ లీజుకు తీసుకొని, లేకపోతే స్టేడియం లెవెల్లో చర్చిలు కడుతూ, వరల్డ్ రికార్డ్ స్థాయిలో చర్చిలు కడుతూ, ఇలా ఎవరైతే కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారో, మెగా చర్చెస్ అండ్ కార్పొరేట్ పాస్టర్స్, ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసి సిగ్గుపడుతూ, వీళ్ళ ద్వారా క్రైస్తవ్యం సిగ్గుపడకుండా ఉండడానికి, వీళ్ళ మీద యుద్ధం చేయడానికి పాస్టర్ జాన్ పాల్ నేను సోషల్ మీడియాలోకి రావలసి వచ్చింది. నేను 2016లో పరిచయం ప్రారంభించినా సరే, నేను సోషల్ మీడియాకి వచ్చి 2019లో. ఈ మధ్యకాలం నేను ఏమనుకున్నానంటే, మనకు సంబంధం లేదు, మనకు వద్దదంతా, సోషల్ మీడియా మనకు వద్దు, మన పరిచయం ఏదో మనం చేసుకుందామని నన్ను నేను బిగబట్టుకున్నాను. అయితే ఒకానొక దశలో బయట వాళ్ళు అంటున్న మాటలు విని తట్టుకోలేక
వాళ్ళ సమాధానం చెబుతూ ఇటు వీళ్ళను సరి చేస్తూ అలా తట్టుకోలేక బలవంతంగానే సోషల్ మీడియాకి రావాల్సి వచ్చింది. అలా ఒక్కడిగా పోరాటం చేస్తాను. ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొన్నాను, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాను, ఎన్నో ఫోన్ కాల్స్ ఎదుర్కొన్నాను. మన క్రైస్తవులు చాలా మంది ఫోన్ చేసి బెదిరిస్తే వణుకు వచ్చినటువంటి సందర్భాలు, ఎక్కడ దొరుకుతాను అన్నటువంటి సందర్భం గోల్డ్ అన్ని నేను ఎదుర్కొన్నాను. ఈ మాట బయటకు వెళ్తాయి కదా, ఇప్పుడు నాకు ఫోన్స్ వస్తాయి. ఆ బెదిరింపులు మామూలుగా ఉండవు. నేను బయట వాళ్ళన్నప్పుడు రానన్ని బెదిరింపులు లోపల వాళ్ళన్నప్పుడు వచ్చాయి. మీకు ఉదాహరణ చెప్పి ఒక్క నిమిషం ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఈ మధ్య బైబుల్ మిషన్ లో ఒక వ్యక్తి, ఆయన ఇన్ని కోట్లు పెట్టి నేను సభ పెట్టాను, నాకు ఇన్ని కోట్లు వచ్చింది, ఇంకా రావాలి, నాకు డబ్బు ఇవ్వండి అంటూ ఒక ప్రకటన చేశాడు. 4 కోట్లు పెట్టి మీటింగ్ పెట్టాను. ఎవడు పెట్టమన్నాడు? ఎవడు ఏడ్చాడు? ఇదేమైనా పెట్టుబడా? ఇదేమైనా వ్యాపారమా? 4 కోట్లు పెట్టి ఒకరు పెట్టావా? మంచిది, సంతోషం. మరలా ఎందుకు ఇన్ని కోట్లు వచ్చింది ఇంకా ఇవ్వండి ఎందుకు అడుగుతున్నావు? నిస్సిగ్గుగా బహిరంగ ఎందుకు అడుగుతున్నావు? బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇన్ని కోట్లు వస్తుందా అనేది వాళ్ళు అనుకుంటారా అనుకోరా? నీ దగ్గర ఉంటే పెట్టలేవు, తెలియదు. అలా పెట్టాడు. పెట్టి నాకు ఇన్ని కోట్లు వచ్చింది, ఇంకా రావాలి, ఇంకా మీరు కానుకలు ఇవ్వండి. పచ్చిమిర్చిలు ఎన్ని వాడాడు, ఉల్లిపాయలు ఎన్ని ఖర్చు అయ్యాయి, బెండకాయలు, దొండకాయలు, గుమ్మడికాయలు, సొరకాయలు అన్ని లెక్క చెప్పడం ద్వారా సిగ్గు అనిపించి చాలా మంది నాకు ఫార్వర్డ్ చేశారు. అన్న ఏంటన్నా ఇంత నిస్సిగ్గుగా అడుగుకుంటాడు ఈ వ్యక్తి అని నాకు ఫార్వర్డ్ చేస్తే నేను దాని మీద స్పందించాను. ఇలా అడగడం తప్పు. నీకు భారం ఉంటే స్వార్థ పెట్టు, ప్రభువును నీకు ఇవ్వాలంటే ప్రేరేపించి నీకు డబ్బు ఇప్పిస్తాడు. అంతగా నీ నోటితో అడక్కు, చెప్పకు, లెక్క చెప్పకు. ఎందుకు చెప్తున్నావు? ఇలా లెక్క చెప్పడం ద్వారా డబ్బును ఇమ్మని ఇండైరెక్ట్ గా అడుగుతున్నావు అని నేను ప్రశ్నిస్తే, ఆ రోజు మొదలుకొని ఫోన్లు వస్తే, అరే నీ మీద కేసు పెడతాం, ప్రేమగా చెప్తున్నావు, గౌరవంగా చెప్తున్నావు, కేసు పెడతాం, వీడియో తీస్తావా లేదా, క్షమాపణ చెప్తావా లేదా అని ఎలా బెదిరించారు అంటే, ఎందుకు నాయన అనవసరం కేసు పెట్టించుకొని ఎందుకు మరలా లక్ష పోగొట్టు, ఎందుకంటే లక్ష పోగొట్టుకున్నాను ఎందుకని ఆ వీడియోని డిలీట్ చేశారు. ఇప్పుడు అర్థమైందా ఎంత ఉన్మాదం జరుగుతుందో? ఇలాంటి దౌర్భాగ్యం వల్ల క్రైస్తవానికి. అరే చెబుతున్నది వాస్తవమే కదా. నీ కుడి చేయి చేసిన దానం ఎడమ చేతి తెలుగుతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తే నీ అంత రహస్యంగా నువ్వు నీతి క్రియలు చేయాలని బైబిల్ చెబితే ఇంత బహిరంగంగా నిస్సిగ్గుగా సొరకాయలు, బెండకాయలు, దొండకాయలు, గుమ్మడికాయలు లెక్కే చెబుతున్నాడు అంటే ఇంత అయిందని. ఇది తప్పు కదా అని ఆలోచించకపోగా అది చెప్పినటువంటి నా మీద కేసు పెడతామని బెదిరించి, కొడతామని బెదిరించి ఇలాంటి స్థితికి వచ్చారు అంటే, ఇలాంటి మూర్ఖులు చూసి సిగ్గుపడుతున్నాను. బయట వాళ్ళు అలా బెదిరించలే నన్ను, బయట వాళ్ళ మాట అన్నాను నన్ను. మీకు ఈ మాట ఈ కెమెరా ముఖంగా చెప్తాను ప్రపంచాన్ని. ఎందుకు నేను క్రైస్తవుల మీద వీడియోలు చేస్తున్నాను అన్నది చాలా మంది తెలియదు. ఏంటి క్రైస్తవులు విమర్శిస్తావేంటి, క్రైస్తవులు ప్రశ్నిస్తావేంటి, నువ్వు క్రైస్తవుడిని మనం అనొచ్చు అనేట్టుగా ఒక వ్యర్థమైనటువంటి స్టేట్మెంట్ చేస్తారు చాలా మంది. ఎందుకు నేను ఈ మాట ఈ క్రైస్తవుల మీద దాడి చేయడం ప్రారంభించాను అంటే, పాస్టర్లు ఎందుకు తప్పు అంటూ చెప్పడం స్టార్ట్ చేశాను అంటే, అంతమంది కరుణాకు సుగ్న మీద, హైందవుల మీద, అంటే బైబిల్ మీద మాట్లాడుతున్న వాళ్ళ మీద మాట్లాడేవాడిని. అలా మాట్లాడుతున్న నేపథ్యంలో చాలా మంది హైందవులు నా వీడియో చూడడం స్టార్ట్ చేసి ఆలోచిస్తున్నారు. ఆ వ్యక్తి ప్రశ్న అడిగాడు, ఈ వ్యక్తి సమాధానం చెప్తున్నాడు, ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తూ నాకు అభిమానులు లేరాలు. అంటే యేసుని నమ్మలే, కానీ ఈ వ్యక్తి లాజికల్ గా మాట్లాడతాడు, రీజనబుల్ గా మాట్లాడతాడు, హేతుబద్ధంగా మాట్లాడతాడని ఫ్యాన్స్ అయ్యారు. ఒకనొక రోజు ఏమైందంటే, ఇటు క్రైస్తవంలో ఈ పాస్టులు చేస్తున్నటువంటి దారుణమైన పనులు ఉన్నాయి. ఒక వ్యక్తి ఫోన్ చేసి, జాన్పాల్ గారు మీరంటే నాకు అభిమానం, మీరు కరుణాకు సుగ్న మీద ఎన్నో వీడియోలు చేశారు, నేను ఒక్కరోజు కూడా మిమ్మల్ని ఒక మాట అనలే, ఎందుకంటే ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్తారు, మీ ధర్మాన్ని ఆసరా చేసుకొని, నేను దాన్ని ఒప్పుకుంటాను, మీకు ఆ రైట్ ఉంది. ఆ వ్యక్తి పరుషంగా మాట్లాడి, మీరు కూడా పరుషంగా మాట్లాడి, మీకు రైట్ ఉంది. అయితే జాన్పాల్ గారు నేను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. అదేంటంటే, ఎంతసేపు కరుణాకు సుగ్న తప్పనే కనపడుతుంది మీకు, మీ పాసులు చేసే తప్పనే కనపడవా మీకు అన్నాడు. నో ఆన్సర్. వాస్తవమే కదా మరి అనిపించింది కదా. మా కరుణాకర్ ఎందుకు అంటున్నాడు అంటే, మీ పాసులు చేస్తున్న దాన్ని బట్టి అంటున్నాడు. మా హైందవులు ఎందుకు అంటున్నారంటే, మీ పాసులు చేస్తున్నారని బట్టి అంటున్నారు. మేము ఎందుకు మాట్లాడుతున్నాడు, మీ పాసులు చేస్తున్నారని బట్టి అంటున్నారు. మరి మీరు అనాల్సింది ఎవరిని, మమ్మల్ని వాళ్ళనా అన్నాడు. అప్పుడు ఆలోచించాను, నిజమే కదా, మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటే పక్కింటోడు వచ్చి మన ఇంట్లో చెత్త గురించి మాట్లాడాల్సిన అక్కర్లేదు కదా. అప్పుడు చీపురు పట్టుకున్నా, నా విశ్వాస గృహమైన నా క్రైస్తవ గృహంలో ఉన్నటువంటి చెత్తని ఊడ్చడానికి అప్పుడు చీపురు పట్టుకొని వీళ్ళని అంటూ ఉన్నా. ఇప్పుడు మరలా రివర్స్ అయింది ఇటు గురించి. అదేంటి మనమే అంటున్నావే, అనాల్సింది వాళ్ళని కదా. కాదురా, మీరు వాళ్ళకి ఫీడింగ్ గా మారుతున్నారు, కాబట్టి మీరు మారండి అని వీళ్ళని ప్రశ్నించడం ద్వారా ఇలా నెగిటివ్ షేడ్ లో నేను వెళ్ళిపోయాను. ఈ వ్యక్తి ఎంత బాధ్యతగా, ఎంత భారంగా, ఎంత బాధ్యత కలిగి మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతారా, మీరు రూపాయి ఇచ్చారా, సమాజం రూపాయి ఇస్తుందా, నాకు కేసు పడ్డ తప్ప ఏమొస్తుందని చెప్పండి. ఇప్పుడు నేను బైబిల్ విషయాన్ని పేరు చెప్పానా, ఊరుకుంటారు అనుకుంటారు. ఏంది, తెల్లవారుజామున 4:30కు వచ్చారండి 3 కానిస్టేబుల్. 4:30కు వచ్చి 5 గంటలకి మంచం మీద లేచాను, అక్కడే తుంగితో ఉన్నానండి.
అక్కడ ఫోటోలు తీసుకొని సార్ దొరికాడు సార్, పట్టుకున్నాం సార్, ఏదో టెర్రరిస్ట్ అయినట్టుగా. టెర్రరిస్ట్ నేను పాస్ను కదా సార్, పట్టుకున్నాం సార్, దొరికాడు సార్. అసలు నాకు అనిపిస్తుంది నేను టెర్రరిస్ట్, నాకు దొరికింది ఏంటి, నా మనసు మీద పడుకున్నాను. అలా బెడ్ మీద అక్కడే ఫోటో తీసి సార్ డ్రెస్ మార్చుకోవచ్చు అంటే త్వరగా తగటగా వెళ్ళి కన్ఫ్యూజ్ లో ఈ ప్యాంట్ బదులు ఈ ప్యాంట్ వేసుకుని వెళ్తే 350 కిలోమీటర్లు తీసుకుని వెళ్తాను నన్ను. ప్రైవేట్ వెహికల్ 350 కిలోమీటర్లు తీసుకుని వెళ్తాను. 350 కిలోమీటర్ ప్రైవేట్ వెహికల్ అప్పుడు బయలుదేరితే 12:30 తీసుకెళ్తాయి పోలీస్ స్టేషన్ కి. ఈ ముగ్గురు పోలీసులు వాళ్ళు అడిగిన ప్రశ్నలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, ఎంత ర్యాగింగ్ జరిగి ఉంటుంది నాకు, నేను ఎంత ఏడ్చుంటే ఎంత బాధపడుతున్నాను జస్ట్ ఇమాజిన్ చేయగలరు అసలు. ఒక పోలీస్ కి ఒక 10 నిమిషాలు మీరు సమాధానం చెప్పారు అనుకోండి, ఎంత ఆయన గట్టి మాట్లాడతాడు, మనం ఎంత తగ్గి మాట్లాడాలా. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా ముగ్గురు పోలీసుల మధ్యలో ప్రైవేట్ వెహికల్ ఒక్కడిని బిక్కు అంటూ మొబైల్ లాగేసుకున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి, నేను చెప్తున్నటువంటి సమాధానాలకి ఎంత భయపడి ఉంటాను, ఎంత ఏడ్చుంటాను, ఎంత బాధపడి ఉంటాను. అక్కడికి వెళ్ళి ఆ తర్వాత నాకు నోటీస్ ఇచ్చి, అంటే అక్కడ ఈ మధ్యలో ఫోన్లు వచ్చాయండి నా దగ్గర నుంచి, ఫోన్లు వచ్చాయి చాలా మంది. భారంతో చెప్తాను. అక్కడ వెళ్ళగానే వేరే నా సంబంధించిన జర్నలిస్టులు ఉన్నారు, చాలా మంది కాల్ చేశారు, ఎందుకు జాన్ పాల్ అరెస్ట్ చేశారు అడిగారు, చాలా మంది అడ్వకేట్ కాల్ చేశారు. మొత్తానికి నాకు 41 నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి సరే ఇంటికి వెళ్ళంటే బయటకు వచ్చి జేబులో చేపెట్టిన డబ్బు లేదండి, ఇంకో ప్యాంట్ బదులు ఇంకో ప్యాంట్ వేసుకొచ్చారు. 350 కిలోమీటర్ల నుంచి ఏ ఛార్జ్ పెట్టుకొని రావాలి నేను, ఎవరిని అడగాలి డబ్బు, నేను జేబులో చిల్లికి అవ్వలేదు, స్పెట్స్ పెట్టుకోవడం మర్చిపోయాను, లాగుతున్నారు బయటికి లాగుతున్నారు. టెర్రరిస్ట్ నా బైబుల్లో ఇలా ఉంది, నువ్వు ఎందుకు ఇలా చేసావంటే టెర్రరిస్ట్ నేను కేసు పెట్టడం ఏంటి, నేను పాస్ను కదా, ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఫోన్ చేయి, నీ ఇంటికి పిలిచి వస్తాను, నేను ఎందుకు ఇలా మాట్లాడేవాడు, బైబుల్ చూపెడతాను, అడుగుతాను, సమాధానం చెప్పి చేతనైతే సమాధానం చెప్పు, ఎందుకు కేసు పెట్టావు. పాస్ట్ అంటే పోలీస్ స్టేషన్ మెట్టెక్కించారండి, వైజాగ్ లో కేసు పెడితే 30 మంది ఆడోళ్ళు, 20 మంది మగాళ్ళు, అందులో కిక్ బాక్సర్ వచ్చాడు కొట్టడానికి, కొడితే మెడ ఇరిగిపోవాలంట, అది ప్లాను. కొడితే మెడ ఇరిగిపోవాలంటే కిక్ బాక్సర్ తీసుకొచ్చారంట. తర్వాత తెలిసినటువంటి విషయం, ఎందుకు వచ్చారు 50 మంది అంటే దొమ్మి కేసు కింద కొట్టి ఈ వ్యక్తికి థ్రెట్ ఉందని 14 రోజులు రిమాండ్ లో పెట్టడానికి. ఏం చేశానని బాధ్యతాయుతంగా భారం కలిగి భవిష్యత్ తరాలకి నా క్రైస్తవం ఏంటో ఉన్నట్టుగా ప్రొజెక్ట్ కావాలి, వీళ్ళంతా దొంగలు అని చెప్పడం బాధ్యతగా భారంగా పెట్టుకున్నాను. కాబట్టి ఇంత రిస్క్ చేసి మరి చెబుతున్నా. ఎవడో అంటే నాకు రూపాయి ఇస్తాను కాదు, బాధ్యత భారం. నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మరకలు పడడానికి ఈ మూర్ఖులు కారణం. వీళ్ళు పాస్టర్లు కాదు, వీళ్ళు మీ డబ్బులు కాజేయడానికి వచ్చారు, మీ అజ్ఞానాన్ని పెంచి మీ అజ్ఞానం మీద ఆధారపడి జీవనోపాధి సంపాదించుకోవడానికి వచ్చారు. ఎందుకు మెగా చర్చలు కడుతున్నావు, ఎందుకు నువ్వు కార్పొరేట్ పాస్ గా మారావు, ఎందుకు నీ పక్కన నిలబడుకుంటే 10,000 డబ్బు కట్టాలి ఫోటోకి, ఎందుకు నీతో భోజనం చేస్తే 20,000 రూపాయలు డబ్బు కట్టాలి, నీ చుట్టూ బౌన్సర్లు ఎందుకు నా తెలియగలుగుతాను, నేను పాలిటీషియన్ వా, పాస్ ఎవరు కొడతారండి నా తెలియగలుగుతారు. ఇప్పుడు ఒక్కనే వచ్చాను, ఎంతో ఎవరైనా వచ్చారండి ఇంటర్వ్యూకి, ఒక్కనే వచ్చాను. నిన్న లలిత్ కుమార్ స్టూడియోకి ఒక్కనే వెళ్ళానండి, ఒక్కనే వెళ్ళాను. ప్రవీణ్ కాల్ చేసి అడిగితే, ఎవరు ఐరా మీడియా నాగేంద్ర అడిగితే రండి అంటే చెప్పాడు, ఏమనంటే నాకు థ్రెట్ ఉందంటే నేను రానన్నాడు ప్రవీణ్, తెలుగు ఎక్స్ప్రెషన్ ప్రవీణ్ రానన్నాడు, నా థ్రెట్ రానని అని ఆ వ్యక్తి స్థానంలో పెట్టుకున్నాడు. సింగిల్ గా వెళ్ళానండి, అక్కడ కూర్చో మాట్లాడొచ్చాను. శివశక్తి కరుణాకృష్ణ స్టూడియోలో 2 రోజులు డిబేట్ చేశానండి. నేను ఇంకో వ్యక్తి 2 వెళ్ళాం అంతే, ఆయన కెమెరా కోసం వచ్చాడు అంతే. సింగిల్ గా వెళ్తాను, నన్ను ఎవడు కొడతాడంటే, ఒకవేళ నన్ను కొట్టాడు అంతకు మించి మూర్ఖుడి ప్రపంచం కూడా ఉండదు. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్న చేతనైతే సమాధానం చెప్పు, కొట్టడం మీద నా తెలియగలుగుతాను. ప్రశ్నకు సమాధానం కొట్టడం కాదు, సమాధానం చెప్పడం. నన్ను పోలీస్ స్టేషన్ పెట్టెక్కించింది హైందవులు కాదు, క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి కార్పొరేట్ పాస్టర్లు, దొంగలు. ఓడవద్దా అంటే మన ఇంటిని మనం చీపురుతో ఓడవద్దా అంటే, నా ఇంటిని నేను ఊడ్చుకుంటున్నానండి, లేఖన అధికారంతో ఊడుస్తున్నా, బైబుల్ వాక్యాలతో ఊడుస్తున్నా. చేతనైతే సమాధానం చెప్పు, లేకపోతే మౌనం వహించు, అంతేగాని కేసులు పెట్టడమో బెదిరించడమో చేస్తే కనుక నువ్వు ఏం చేసుకుంటావు దానికి రెట్టింపు చేస్తావు. బెదిరించావు 2 ఎక్స్ట్రా చేస్తాయి ఇక. ఎందుకంటే సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్నాను, ఆ సిలువ ఎక్కడానికి కూడా సిద్ధమే. రైట్ సార్, ఫైనల్ గా జాన్ పాల్ లో హ్యుమానిటీ, మానవత్వం ఉంటే క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి మీరు ఇచ్చే మెసేజ్? ఇది హ్యుమానిటీ సంబంధించి కాదు భానుమూర్తి గారు, నేను బోధిస్తున్నటువంటి బైబిల్ అన్నది హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద కాదు నేను చేస్తున్నాను, స్పిరిచువల్ గ్రౌండ్స్ మీద నేను చేస్తున్నాను. ఆధ్యాత్మికత గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే హ్యుమానిటీ అన్నది చచ్చిపోయేంత వరకు ఉంటుంది.
నేను 10 మందికి మంచి మాటలు చెప్తూ, నీతి మాటలు చెప్తూ, కొన్ని దయగలిగిన మాటలు చెప్తూ, కొన్ని దాన కార్యాలు, పుణ్య కార్యాలు చేస్తూ, ఎవరిని నొప్పించకుండా అందరి బంధువులాగా వ్యవహరిస్తే కనుక బ్రతుకున్నంత వరకు నేను ఉపయోగపడినవాడిని అవుతాను. ఇప్పుడు బైబిల్ ఒక క్రైస్తవులే కాదు కదా, ఇతరులను కూడా ప్రేమించమని చెప్పింది. ఆ కోణంలో నేను ఆ కోణంలో నా తోటి సహోదరుడికి నేను సహాయపడతాను. ఎవరైనా హిందువైనా ముస్లిం అయినా అది అనవసరం, గీతలు లేవు. సాటి మనిషిగా నేను సహాయపడతాను, సాటి మనిషిగా సహాయం చేస్తాను అంతే. కానీ నేను పాస్టర్ని కాబట్టి నేను హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద మాట్లాడినప్పుడు పాస్టర్ అనే దానికి ఇబ్బంది అవుతుంది. నేను పాస్టర్ గా ఈ హైందవులు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ ప్రతి మానవుడికి నేను చెప్తుంది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు యేసు ప్రభు. ఈ మాటలో ఏముందంటే ఈ మాటని ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అంటారు. నేనే మార్గం, సత్యం, జీవం, నేనే అన్నప్పుడు ఇంకొకరు లేరు అని అర్థం. ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి సర్వలోకానికి సువార్త ప్రకటించమని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ మరణ సమాధి పునరుద్ధానం నమ్మినప్పుడే రక్షణ లేకపోతే శిక్ష అని యేసు చెప్పాడు. కాబట్టి ఒక పాస్ గా నేను ప్రతి మానవుడికి చెప్తుంది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నిజమైన దేవుడు. ఆయన మానవ జాతి కోసం శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చినటువంటి దేవుడు. ఆయన అంగీకరిస్తేనే పాప క్షమాపణ, రక్షణ అని యేసు ప్రభువే చెప్పాడు, బైబిల్ చెప్పింది. దాన్ని ఆధారించి నేను ఏం చెప్తానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించండి. మీరు ఎలాంటి పాపైనా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు మీ పాపాలని క్షమించి ఆయన రక్తంతో కడిగి ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. కాదు మేము ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించమంటే, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి పాపం ఏంటి, అవినీతి ఏంటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా మీకు చెడ్డగా అనిపిస్తున్నాడో దాన్ని మీరు నిరూపించాలి. ఎందుకంటే యేసు ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించును, నేను పాపం చేయనేడలా నన్ను ఎందుకు నమ్మరు అంటే యేసు 2 ప్రశ్నలు అడుగుతాడు. ఒకటి, నాలో పాపం ఉందని నిరూపించండి, లేకపోతే నా కాళ్ళ మీద పడండి. నేను నిజం చెప్తుంటే, సత్యం చెప్తుంటే ఎందుకు నన్ను నమ్మరు అన్నాడు. 2 ప్రశ్నలు సమాధానం చెప్పాలి. నేను యేసు ప్రభువుని నమ్మను అంటే ఆయనలో ఏ పాపం ఉందో, ఏ అవినీతిని బట్టి నమ్మట్లేదో మీరు నిరూపించాలి. లేకపోతే కనుక యేసు ప్రభువుని రక్షకుడు అని అంగీకరిస్తేనే రక్షణ, లేకపోతే నిత్యనాశం అని మార్క్స్ 16:16 స్పష్టంగా రాయబడింది. కాబట్టి హైందవులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ అందరూ రక్షణ పొందాలి. అందరూ పరలోకంలో నిత్యత్వంలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో సదాకాలం ఉండాలని ఆకాంక్ష కలిగిన వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించండి. ఇది నేను ఇచ్చేటువంటి సమాచారం. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకా అంటే మిగతా పాస్టర్లా కాకుండా ఆ దొంగ పాస్టర్ల జాబితాలో మీరు చేరకుండా ఉంటారని, మీరు నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఇంకా సమాజంలో ప్రజలకు ఉపయోగపడేలా మీరు ఉండాలి, మీ సేవలు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని మా శశి టీవీ ద్వారా కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ భానుమూర్తి గారు అండ్ శశి టీవీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నా భావజాలాన్ని మీ వేదిక ముఖంగా 10 మందికైనా చూపించడానికి మీరు నన్ను ఆహ్వానించినందుకు, నా మాటలు వినడానికి అర్హమైనగా మీరు భావించినందుకు, ఇంతవరకు ఓపిక విన్నందుకు హృదయపూర్వకంగా భానుమూర్తి గారు మీకు శశి టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇది చూశారు కదా, పాస్టర్ జాన్ పాల్ గారితో మంచి ఇంటర్వ్యూ అయితే చేసాం. చాలా ప్రశ్నలు అడిగాం. ఆయన కూడా చాలా ఓపికగా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. కొన్ని వాటికి ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పారు. సో పాస్టర్ జాన్ పాల్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటలకి, ప్రతి సమాధానానికి, ఆయన చెప్పినటువంటి నా ప్రశ్నకి ప్రతి సమాధానం ఆయన కరెక్ట్ గానే చెప్పారు. ఆయనలో ఎటువంటి లోపాలు లేవు, ఆయన ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఫీల్ అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల.